హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గైస్ ఈ వీడియోలో మనం లూకిజం ని కంటిన్యూ చేయబోతున్నాం. అండ్ గైస్ ఇది పార్ట్ 3 అన్నమాట. సో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 మీరు చూడకపోతే వెళ్ళి చూసేయండి. ప్లేలిస్ట్ ఒక లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో అందుకే వెళ్ళి చూడండి. అండ్ అవి చూసినాక ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో ఎగ్జామ్ ఆర్క్ ఎండ్ అయిపోతుంది కదా. అండ్ దాని తర్వాత వచ్చే ఆర్క్ పేరు బూత్ క్యాంప్ ఆర్క్ అనమాట. అండ్ బూత్ క్యాంప్ అంటే ఒక స్కూల్ ట్రిప్ లాంటిది అనమాట. అండ్ దాంతో మన గ్యాంగ్ అండ్ డానియల్ అందరు కూడా రెడీగా ఉంటారు బూత్ క్యాంప్ కి పోవడానికి. అండ్ గైస్ పాస్ట్ లో మన పార్క్ కి ఎవరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు కదా, అందరినీ కొంతమంది బుల్లి చేసేవాళ్ళు కదా. అండ్ ఈవెన్ ట్రిప్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు బుల్లి చేసేవాళ్ళు అనమాట పార్క్ ని. దాంతో మన పార్క్ టీచర్ పక్కన కూర్చున్నట్టు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి. అండ్ ఆల్సో తనకి ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు కాదు కదా. సో అందుకే మన పార్క్ టీచర్ పక్కన కూర్చున్నట్టు. అండ్ ఇప్పుడు కూడా డానియల్ ఎట్లా చేస్తాడు, తను టీచర్ పక్కనే కూర్చుంటాడు ఈవెన్ తనకి ఫ్రెండ్స్ ఉన్నా సరే. అండ్ దాంతో టీచర్ చాలా షాక్ అయిపోతాడు, ఈడేంది నా పక్కన కూర్చుంటూ, ఈడేమైనా బెట్ ఓడిపోయిందా అందుకే నా పక్కన కూర్చుంటా అని టీచర్ అనుకుంటాడు. బట్ అప్పుడే డానియల్ తన ఫ్రెండ్స్ పిలుస్తారు వాళ్ళతో పాటు కూర్చోడానికి. అండ్ దాంతో డానియల్ వెళ్ళిపోతాడు వాళ్ళ దగ్గరికి టు సిట్. అందులో ఇంకేముంది, వీళ్ళందరూ మంచిగా గేమ్స్ ఆడుతూ ఉంటారు అండ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ గైస్ ఈ బూత్ క్యాంప్ కి స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పోతున్నారు అనమాట. అండ్ అప్పుడు మనం వాస్కో అంత నా గ్యాంగ్ ని చూస్తాం. అండ్ వీళ్ళు సెపరేట్ బస్ లో వస్తూ ఉంటారు అనమాట. అండ్ వీళ్ళందరూ ఏమి ఆడుకోరు, జస్ట్ కూర్చొని ఉంటారు అంతే. సో దాంతో జేస్ గాడు డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ దాంతో మిగతా వాళ్ళందరూ కూడా డాన్స్ వేయడం స్టార్ట్ చేస్తారు. బట్ గైస్ అప్పుడే వీళ్ళందరూ ఆగిపోతారు అండ్ ఏడవడం స్టార్ట్ చేస్తారు. అండ్ అట్లా ఎందుకంటే వీళ్ళ పక్కన ఇంకో బస్ కనిపిస్తుంది. అనేది హెయిర్ స్టైల్ డిపార్ట్మెంట్ అనమాట బస్సు. అండ్ గైస్ ఆ క్లాస్ లో అందరు అమ్మాయిలే ఉంటారు అండ్ ఒక అబ్బాయి ఉంటాడు. సో అందుకే మన వాస్కో వాళ్ళు అట్లా ఏడుస్తారు వాడిని చూసి, ఎందుకంటే అఫ్ కోర్స్ ఇది అన్ఫేర్ కదా. అండ్ గైస్ తర్వాత వీళ్ళు ఒక దగ్గర ఆగుతారు. అండ్ అక్కడ ఒక పంచింగ్ బ్యాగ్ మెషిన్ ఉంటుంది. సో దాంతో జాక్ గాడు మీరాని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు బై సెట్టింగ్ ఏ న్యూ రికార్డ్. బట్ గైస్ జాక్ గాడ్ రికార్డ్ ని జిన్మిన్ గాడు బ్రేక్ చేస్తాడు. అండ్ గైస్ వీడు మీకు గుర్తుండే కదా, వీడే కదా డ్యూక్ ని బుల్లి చేస్తూ ఉండేవాడు. అండ్ ఆల్సో వీడు మన డ్యూక్ చేతిలో ఓడిపోయింది కదా సింగింగ్ కాంపిటీషన్ లో. సో వాడే వీడు అనమాట. అండ్ వీడు ఎందుకో మళ్ళీ జాక్ ని ఎక్కిరేస్తాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ జాక్ కి కోపం వస్తుంది. అతను జిన్మిన్ గాడి రికార్డ్ ని బ్రేక్ చేస్తాడు అనమాట ఇన్ ద హ్యామర్ గేమ్. అతను బ్రేక్ చేసినాక జిన్మిన్ గానే ఎక్కిరేస్తాడు. అండ్ అట్లా వీళ్ళిద్దరు ఒకరినొకరు తిట్టుకుంటారు అండ్ ఫైట్ చేసుకోపోతారు. బట్ గైస్ అప్పుడు వీళ్ళిద్దరు ఆగిపోతారు అండ్ చాలా షాక్ అయిపోతారు. అండ్ ఇట్లా ఎందుకంటే ఇక్కడికి మన వాస్కో అండ్ డానియల్ వచ్చేస్తారు. అండ్ గైస్ వీళ్ళిద్దరు కలిపి ఆ పంచింగ్ బ్యాగ్ మెషిన్ ని అండ్ హ్యామర్ గేమ్ మెషిన్ ని ట్రై చేస్తారు. అండ్ ఆ రెండింటిని కూడా వాళ్ళిద్దరు విరగొట్టేస్తారు. అంటే వాళ్ళిద్దరు ఎంత స్ట్రాంగ్ గా చూడండి గైస్. అండ్ ఇందుకోసమే జిన్మిన్ గాడు అండ్ జాక్ గాడు చాలా షాక్ అయిపోతారు వాళ్ళిద్దరు ఎంత స్ట్రాంగ్ గా అని చూసి. అండ్ తర్వాత వీళ్ళు ఇంకా వచ్చేస్తారు బూత్ క్యాంప్ కి. అండ్ ఇక్కడ ఇద్దరు ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు అండ్ వాళ్ళు అందరినీ వెల్కమ్ చేస్తారు అనమాట. అండ్ గైస్ ఆ ఇద్దరులో ఒకడేమో హ్యాండ్సమ్ గా ఉంటాడు అండ్ ఇంకొకడేమో లాగా ఉంటాడు. అండ్ దీంతో ఇక్కడ ఏమవుతుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అందరు అమ్మాయిలు కూడా హ్యాండ్సమ్ గా ఉన్న వాడికి పడిపోతారు అండ్ వాడిని మెచ్చుకుంటూ ఉంటారు. అండ్ లాగా ఉన్న వాడినేమో ఎక్కిరిస్తూ ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ వాడికి నచ్చదు ఇట్లా అందరు అమ్మాయిలు కూడా వాడిని ఎక్కిరేయడం. అండ్ గైస్ వీడి పేరు వాన్ బిన్ అనమాట. అండ్ వాన్ బిన్ ద్వారా మనకి తెలుస్తుంది దట్ హ్యాండ్సమ్ గా ఉన్న వాడి పేరు జూస్ అని. అండ్ వీడు ఒక పార్ట్ టైమర్ అనమాట ఇక్కడ. అంటే జూస్ గాడు ఏమి పర్మనెంట్ ఇన్స్ట్రక్టర్ కాదనమాట ఇక్కడ. అండ్ గైస్ ఈ జూస్ గాడు ఏమి మంచోడు కాదు, వీడి నిజ స్వరూపం తెలుసుదాగండి మీకు ముందుకెళ్ళ కొద్దీ. అండ్ తర్వాత వీళ్ళు కొన్ని గేమ్స్ ఆడతారు. అండ్ గేమ్స్ అయిపోయినాక టాలెంట్ షో స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ టాలెంట్స్ చూపిస్తారు అనమాట. అండ్ అట్లా మళ్ళీ మన డ్యూక్ పాడతాడు. అండ్ అఫ్ కోర్స్ తను చాలా మంచిగా పాడతాడు కాబట్టి అందరు కూడా తనని మెచ్చుకుంటారు చాలా. అండ్ ఇట్లా టాలెంట్ షో అయిపోయినాక అందరూ పడుకుని పోతారు. అండ్ అప్పుడే డోగాడు మన డానియల్ ని అండ్ జాక్ ని ఒక రూమ్ లోకి పట్టుకుపోతాడు. అండ్ అక్కడ హెయిర్ స్టైల్ డిపార్ట్మెంట్ ఒక క్లాస్ అమ్మాయిలు ఉంటారు అనమాట. బట్ మన జాక్ అండ్ డానియల్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ దాంతో అమ్మాయిలందరూ చాలా షాక్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిందే మన డానియల్ అండ్ జాక్ కోసం అనమాట. బట్ ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళిపోవడంతో అందుకే అమ్మాయిలందరూ చాలా షాక్ అయిపోతారు. అండ్ వేరే సైడ్ మన డానియల్ అండ్ జాక్ మీరా దగ్గరికి వస్తారు. అండ్ ఇక్కడే మనలందరూ కూడా ఉంటారు. అండ్ దాంతో వీళ్ళందరూ కలిపి పార్టీ చేసుకుంటారు అండ్ అందరూ మంత్ తాగుతారు. బట్ మీరా తాగదు. బట్ గైస్ అప్పుడు ఇక్కడికి ఇన్స్ట్రక్టర్స్ వచ్చేస్తారు. బట్ మనలు ఏమీ దొరికిపోరు, ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి మనలు పడుకుని పోతారు కాబట్టి మంది ఎక్కువయ్యి. సో దాంతో వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఏం చేయట్లేదు జస్ట్ పడుకున్నారు అంతే అని అనుకుంటారు వాళ్ళు. అండ్ వాళ్ళు ఇంకా వెళ్ళిపోతారు అక్కడ నుంచి. అండ్ గైస్ ఇక్కడ డానియల్ పడుకుని పోయింది కాబట్టి ఇంట్లో ఉన్న పార్కు లెగిసిపోతాడు. అతను రన్నింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ గైస్ పార్క్ కొన్ని రోజులు హాలిడేస్ తీసుకున్నాడు అనమాట ఫ్రమ్ ద స్టోర్. ఎందుకంటే పార్క్ ఇక్కడ పడుకునే ఉంటేనే కదా అక్కడ బూత్ క్యాంప్ లో డానియల్ లెగిసి ఉండగలడు రాత్రిపూట కూడా. సో అందుకే పార్కు హాలిడేస్ తీసుకుంటాడు కొన్ని రోజులు ఫ్రమ్ ద స్టోర్. బట్ గైస్ పార్క్ రన్నింగ్ చేస్తున్నప్పుడు తన బాస్ చూసాడు అనమాట తనని. తన బాస్ అనుకుంటాడు ఈడేంది హాలిడేస్ తీసుకుని రన్నింగ్ చేస్తుండు అని. బట్ గైస్ ఎప్పుడే మనం ఆ బాస్ కూడా ల్యాప్టాప్ ని చూస్తాం. అండ్ గైస్ దాంట్లో హెయిర్ స్టైల్ డిపార్ట్మెంట్ ఒక క్లాస్ అమ్మాయిల ఫోటోస్ ఉంటాయి. అండ్ ఈవెన్ యూఈకింవి అండ్ మీరావి కూడా ఫోటోస్ ఉంటాయి. అండ్ అవి మామూలు ఫోటోస్ అయితే కావు, ఇట్లాంటి ఫోటోస్ మీకు అర్థమవుతుంది కదా. అంటే ఆ బూత్ క్యాంప్ లోనే ఎవడో అమ్మాయిల ఫోటోస్ అట్లా తీసి అప్లోడ్ చేస్తున్నారు అనమాట. అండ్ తర్వాత బూత్ క్యాంప్ ఒక సెకండ్ డే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ రోజు వీళ్ళందరూ చాలా యాక్టివిటీస్ చేస్తారు అనమాట. అండ్ గైస్ అప్పుడే మీరే నోటీస్ చేస్తుంది దట్ వాన్ మీను ఈ రోజు అంతా కూడా తననే చూస్తూ ఉండడాన్ని. అండ్ తర్వాత మనం వాస్కొని చూస్తాం. అండ్ తను తన ఫ్రెండ్స్ తో పిల్ల ఫైట్ చేస్తూ ఉంటాడు. తను అందరికి దూలు చేస్తాడు. అండ్ గైస్ మీరా అండ్ జాక్ ఏమో బయట తిరుగుతూ ఉంటారు. అండ్ డానియల్ ఏమో పడుకుని పోయి ఉంటాడు అనమాట. అండ్ గైస్ అప్పుడు మనం ఇన్స్ట్రక్టర్స్ అందరినీ చూస్తాం. అండ్ వాళ్ళందరూ కూడా మందేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ వాన్ మీన్ గాడు ఏ మందేయడు, వాడు ఇంకా వాడి డ్యూటీలోనే ఉంటాడు. అండ్ గైస్ అప్పుడే మనకి వాడి ఫోన్ ని చూపిస్తారు. అండ్
అండ్ గైస్ వాడి ఫోన్ లో మీరా ఒక ఫోటో ఉంటది అనమాట. సేమ్ ఫోటో ఇందాక మనం చూసినాం కదా, అదే ఫోటో ఉంటది అనమాట వీడి ఫోన్ లో. అండ్ వీడు అనుకుంటాడు నేను ఈ అమ్మాయిని కనిపెట్టాలి అని. అండ్ వాన్మిన్ గాడు వేరే హౌస్ కి పోతాడు అండ్ అక్కడ దానికి జూస్ అండ్ మీరా కనిపిస్తారు. అండ్ యాక్చువల్ అయితే మీరా జూస్ గడికి హెల్ప్ చేస్తుంది అనమాట ఇక్కడ. అంటే ఇందాక మీరా జాక్ గడితో తిరుగుతుంది కదా, అండ్ తర్వాత జాక్ గడు వెళ్ళిపోయి ఉంటాడు. అండ్ అప్పుడే జూస్ గడికి మీరా కనిపించింది. అండ్ ఈ క్యాంప్ లో తిరగొద్దు అనమాట రాత్రిపూట. సో అందుకే యాజ్ పనిష్మెంట్ జూస్ గాడు హెల్ప్ చేయించుకుంటున్నాడు మీరాతో. సో ఇట్లా జూస్ గాడు వాన్మిన్ కి చెప్తూ ఉంటాడు మీరా ఇక్కడ ఎందుకుందని. బట్ వాన్మిన్ గాడు జూస్ గడు మాటలు అసలు విండు అండ్ వాడి మీద అటాక్ వేస్తాడు వాన్మిన్. అండ్ వాడిని కొడుతూ ఉంటాడు. అండ్ గైస్ అప్పుడే వాన్మిన్ ది ఫోన్ కింద పడిపోద్ది. అండ్ అట్లా మీరాకి తన ఫోటో కనిపిస్తుంది వాన్మిన్ గడి ఫోన్ లో. అండ్ దీంతో మీరా అనుకుంటది నా ఫోటో వాన్మిన్ గడి దగ్గర ఎందుకుందని. అండ్ తను వాన్మిన్ గాడిని తోయేస్తుంది అండ్ జూస్ గాడికి హెల్ప్ చేస్తుంది. అండ్ దాంతో జూస్ గాడు కొట్టడం స్టార్ట్ చేస్తాడు వాన్మిన్ ని. అండ్ గైస్ వేరే సైడ్ డానియల్ పడుకుని పోవడంతో పార్క్ లేచిపోతాడు కదా. అండ్ తను మళ్ళీ రన్నింగ్ చేస్తుంటాడు ఈ రోజు కూడా. బట్ ఈసారి తన బాస్ చూస్తాడు. అండ్ తన బాస్ తనతో అంటాడు రన్నింగ్ చేయడం ఆపేసి కొంచెం స్టోర్ లో పని చేయని. దాంతో స్టోర్ లో పని చేస్తుంటాడు పార్క్. అండ్ అప్పుడే దానికి మోస్ట్ వాంటెడ్ లిస్ట్ కనిపిస్తుంది. అండ్ దాంట్లో తనకి గైస్ జూస్ గడు కనిపిస్తాడు. అండ్ జూస్ అనేది వాడి రియల్ నేమ్ కాదనమాట, వాడి పేరు కిమ్ మిన్ అనమాట. అండ్ వీడు అట్లాంటి వాడే, అంటే అమ్మాయిలు వీడికి చాలా దూరంగా ఉండాలన్నమాట. అండ్ గైస్ వేరే సైడ్ జూస్ గడు వాడి నిజస్వ రూపాన్ని చూపడం స్టార్ట్ చేస్తాడు. అండ్ వాడు వాన్మిన్ ని చాలా కొడతాడు. అండ్ అప్పుడే మనకి వాన్ ద్వారా తెలుస్తుంది ఆ ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్ వాన్మిన్ కాదనమాట జూస్ గడ్ అనమాట. అండ్ ఆల్సో ఆ ఫోటోస్ అన్నిటిని కూడా తీస్తుంది జూస్ గడ్ అనమాట. అండ్ వాడే అప్లోడ్ కూడా చేస్తుండు వాటిని. అండ్ ఆల్సో గైస్ ఈ రోజు అంతా కూడా వాన్మిన్ మీరాని చూస్తున్నాడు కదా. సో యాక్చువల్ గా తను మీరాని చూడట్లేదు, తను జూస్ గాడిని చూస్తున్నాడు అనమాట. ఎందుకంటే జూస్ గాడు ఈ రోజు అంతా కూడా మీరాతోనే ఉన్నాడు కాబట్టి. అండ్ దాంతో వాన్మిన్ కి అర్థమైపోయింది జూస్ గాడు ఏమో తప్పు చేయబోతున్నాడని మీరాతో. సో అందుకే వాడు ఇక్కడికి వచ్చేసిండు టు సేవ్ మీరా. బట్ తను అనుకున్నట్టు అవ్వలే కదా ఇక్కడ. అండ్ అప్పుడే మీరాకి కూడా అర్థమైపోయింది జూస్ గాడు ఎట్లాంటి వాడని. అండ్ తను అరుద్దామని అనుకుంటది ఎవరైనా కాపాడడానికి వస్తారని. బట్ జూస్ గాడు అట్లా అవ్వనేయడు. అండ్ వాడు మీరాని పంచ్ చేసి సెలెన్ చేస్తాడు. అండ్ గ్యాస్ తర్వాత మనకి ఈ అవలగడి బ్యాక్ షేర్ చూపిస్తారు ఈడు అసలు ఎందుకు ఇట్లా అయ్యాడని. సో యాక్చువల్గా అయితే ఇటు కొంచెం హ్యాండ్సంగా ఉంటాడు కదా. అండ్ దాంతో వీడు చేసిన పనులకి శిక్ష పడేది కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీడు చిన్నప్పుడు వాడి ఫ్రెండ్ ఒక స్నాక్ తీసుకొని తినేసాడు అనమాట. బట్ దానికి వాళ్ళ టీచర్ వీడిని ఏమీ పనిష్ చేయదు, వదిలేదు అట్లా. అండ్ తర్వాత వీడు పెద్దగైనాక అమ్మాయిలందరూ వీడికి పడిపెట్టేళ్ళు. అండ్ ఒక అమ్మాయికి అయితే ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. బట్ అయినా సరే తను వీడితో చేస్తుంది అనమాట. అండ్ వీడు అమ్మాయిని అడుగుతాడు నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అని. అండ్ దానికి అమ్మాయి వీడితో ఉంటుంది నీకోసం నేను ఎవరైనా వదిలేస్తా అని. అండ్ అప్పటి నుంచి వీడు అనేసుకున్నాను అనమాట నేను తప్పు చేసినా సరే నన్ను ఎవరేమనరు, నన్ను పనిష్ చేయరు అండ్ నన్ను ఫర్గివ్ చేస్తారు ఎందుకంటే నేను హ్యాండ్సమ్ ఉన్నాను కాబట్టి అని వీడు అనేసుకున్నాడు అప్పటి నుంచి. ఆ తర్వాత వీడు రెడీ అవుతాడు ఇంకా ఏం చేయడానికి మీకు తెలుసు కదా. బట్ గైస్ అప్పుడే వాన్మిన్ వీడి మీద అటాక్ చేయడానికి వస్తాడు. బట్ తనే దెబ్బలు తింటాడు వీడి చేతిలో. అండ్ వాడు చాలా దారుణంగా కొడతాడు వాన్మిన్ ని. అండ్ మీరా ఏమో హెల్ప్ కోసం అరుస్తూ ఉంటది. అండ్ అప్పుడే జూస్ గాడు తన మీద అటాక్ చేయబోతాడు. బట్ గైస్ మన వాన్మిన్ ఇంకా ఓడిపోలేదు, తన దగ్గర ఒక విజిల్ ఉంటది. అండ్ తను ఆ విజిల్ తో సౌండ్ చేస్తాడు ఎవరైనా సౌండ్ విని వస్తారని ఇక్కడికి. బట్ ఇప్పుడైతే ఎవరు రారు. అండ్ దాంతో జూస్ గాడు ఇంకా చాలా కొడతాడు వాన్మిన్ ని విజిల్ తో సౌండ్ చేసినందుకు. అండ్ గైస్ వేరే సైడ్ మనం జాక్ ని చూస్తాం. అండ్ తను జోయి అండ్ కిమ్ ని అడుగుతాడు మీరా గురించి తను ఇంకా తిరిగి రాలేదా అని. అండ్ దాంతో వాళ్ళిద్దరు అంటారు లేదు తను ఇంకా రాలేదు అని అంటారు. అండ్ దాంతో జాక్ గాడు మీరా కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. అండ్ గైస్ అప్పుడు మన పార్క్ జోయికి కాల్ చేస్తాడు ఫ్రమ్ ద స్టోర్. అండ్ తను జోయితో అంటాడు నీ నెంబర్ నాకు డానియల్ ఇచ్చాడు అండ్ నువ్వు ప్లీజ్ వెళ్ళి డానియల్ ని లేపవా, ఇది చాలా అర్జెంట్ అని పార్క్ జోయితో అంటాడు. అండ్ దాంతో జోయి వెళ్ళి డానియల్ ని లేపుతుంది నిద్రలో నుంచి. అండ్ మన డానియల్ పోలీసులకి కాల్ చేస్తాడు అని మొత్తం చెప్పేస్తాడు. అండ్ వాళ్ళని త్వరగా రమ్మని అంటాడు. బట్ గైస్ వాళ్ళు రావడానికి 30 minutes అవుతుందంట ఎందుకంటే వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు కాబట్టి. అండ్ దాంతో డానియల్ వెయిట్ చేద్దామని అనుకుంటాడు వాళ్ళు వచ్చేంత వరకు. బట్ గైస్ డానియల్ యొక్క మాటలన్నీ కూడా జాక్ వినేస్తాడు. అండ్ జాక్ కి అర్థమైపోద్ది మీరా ప్రమాదంలో ఉందని. అండ్ దాంతో జాక్ పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు టు ఫైండ్ మీరా అండ్ టు సేవ్ హర్. అండ్ డానియల్ కి అర్థం కాదు జాక్ గాడు ఎందుకట్లా కోపంగా ఉన్నాడని. ఎందుకంటే డానియల్ కి తెలియదు కదా మీరా ప్రమాదంలో ఉందని. అండ్ అప్పుడు జోయి వచ్చి డానియల్ కి చెప్తుంది మీరా ఇంకా వెనక్కి తిరిగి రాలేదు అని. అండ్ దాంతో అప్పుడు డానియల్ కి అర్థమైపోద్ది మీరా ప్రమాదంలో ఉంది అని. అండ్ గైస్ వేరే సైడ్ మనం మీరాని చూస్తాం. అండ్ తను చాలా భయపడిపోతూ ఉంటది ఎందుకంటే జూస్ గాడు వాన్మిన్ ని చాలా కొట్టాడు కాబట్టి. అండ్ వాన్మిన్ యొక్క పరిస్థితి మీరే చూడొచ్చు. అండ్ తర్వాత అవలకాడు మీరా మీద అటాక్ వేస్తాడు. అండ్ మీరు ఏమనుకుంటున్నారో వాడు అదే చేయబోతాడు. అండ్ మీరా ఆఫ్ కోర్స్ ఫైట్ బ్యాక్ చేస్తూ ఉంటది. బట్ గైస్ అప్పుడు ఇక్కడికి జాక్ వచ్చేస్తాడు. అండ్ ఆఫ్ కోర్స్ జాక్ కి చాలా కోపం వస్తుంది తను లవ్ చేస్తున్న అమ్మాయిని అట్లా చూసి. అండ్ దాంతో జాక్ ఏమీ ఆలోచించకుండా డైరెక్ట్ గా వాడి మీద అటాక్ చేయడానికి వచ్చేస్తాడు. బట్ గైస్ వాడికి ఫైటింగ్ వచ్చనమాట. అండ్ ఎస్పెషల్లీ వాడికి మ్యూతాయి వచ్చనమాట. అండ్ దాంతో జూస్ గాడు పట్టేసుకుంటాడు జాక్ ని. అండ్ జాక్ అసలు తప్పించుకోలేకపోతాడు జూస్ గాడి దగ్గర నుంచి. అండ్ అప్పుడే జూస్ గాడు అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు విత్ హిస్ నీ. అండ్ గైస్ దాంతో జాక్ వి కొన్ని రిప్స్ విరిగిపోతాయి. అండ్ తర్వాత జూస్ గాడు జాక్ ముఖాన్ని కూడా కొడతాడు విత్ హిస్ నీ. అండ్ అట్లా జూస్ గాడు కంటిన్యూస్లీ కొడుతూ ఉంటాడు జాక్ ని. అండ్ వేరే సైడ్ మనం డానియల్ ని చూస్తాం. అండ్ తను అండ్ మన మిగతా గ్యాంగ్ వాళ్ళందరూ కలిపి మీరా కోసం వెతుకుతుంటారు. బట్ అఫ్ కోర్స్ ఈ ఏరియా చాలా పెద్దది కాబట్టి అందుకే మన వాళ్ళకి చాలా టైం పడుతుంటది టు ఫైండ్ మీరా. అండ్ గైస్ వేరే సైడ్ మనం జాక్ ని చూస్తాం. తన 2 చేయిలు అనుకున్న రిప్స్ విరిగిపోతాయి అనమాట. బట్ అయినా సరే జాక్
అన్కాన్షియస్ అవ్వడు, అతను నించొని ఉంటాడు. అని అప్పుడే జాక్ అనుకుంటాడు, నేను అసలు కదలలేకపోతున్నా అని, అసలు ఫైట్ బ్యాక్ చేయలేకపోతున్నా, బట్ అయినా సరే నేను అసలు ఓడిపోకూడదు అని, ఎస్పెషల్లీ అన్కాన్షియస్ అయిపోకూడదు అని జాక్ అనుకుంటాడు. ఎందుకంటే తను అన్కాన్షియస్ అయిపోతే ఏమవుతుందో మీకు తెలుసు కదా. సో అందుకే జాక్ ఓడిపోవద్దు అని, ఎస్పెషల్లీ అన్కాన్షియస్ అయిపోద్దని అనుకుంటాడు. అండ్ గైస్ అప్పుడే జూస్ గడు మళ్ళీ కిక్ చేయడానికి వస్తాడు జాక్ ని. అండ్ ఈ కిక్ ఒకవేళ జాక్ కి తగిలింది అనుకోండి, తను అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాక్ కదలలేకపోతున్నాడు కదా తప్పించుకోవడానికి, బట్ గైస్ అప్పుడే వాన్ బిన్ గాడు జూస్ గడు లెగ్ ని పట్టేసుకుంటాడు. అండ్ దాంతో జూస్ గడు చాలా షాక్ అయిపోతాడు. వాన్ బిన్ గాడు ఇంకా అన్కాన్షియస్ అయిపోలేదా అన్ని దెబ్బలు తిన్నాక కూడా అని అట్లా వాడు డిస్ట్రాక్ట్ అయ్యి ఉన్నప్పుడు మన జాక్ వాడిని పంచ్ చేస్తాడు, అది కూడా విరిగిన చేయితోనే. అండ్ గైస్ తర్వాత కొంచెం అయినాక మన డానియల్ వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు విత్ ద పోలీస్. అండ్ గైస్ వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. ఎందుకంటే మన జాక్ అన్కాన్షియస్ అయిపోయింది కాబట్టి. బట్ గైస్ అయినా సరే జాక్ జూస్ గాని కొడుతూ ఉంటాడు, ఈవెన్ తను అన్కాన్షియస్ అయిపోయినా సరే. అండ్ ఈవెన్ మీరా కూడా ఆపుతుంటది జాక్ ని, బట్ అయినా సరే జాక్ అసలు ఆగడు. అండ్ అది కూడా తను 2 విరిగిపోయిన చేతులతో కొడుతూ ఉంటాడు జూస్ గాని. అంటే జాక్ కి ఎంతగానో కోపం వచ్చిందో చూడండి. అండ్ అఫ్ కోర్స్ తనకి ఎంతగానో కోపం రావడం న్యాయమే కదా, తను ప్రేమించిన అమ్మాయి మీద చేసినందుకు. అండ్ తనకేముంది, పోలీసులు జూస్ గాని అరెస్ట్ చేసి తీసుకుపోతూ ఉంటారు. బట్ గైస్ అప్పుడు కూడా ఆ ఉలగాడు మీరాని చూసి ఎట్లా నవ్వుతుండో చూడండి. అండ్ ఆల్సో గైస్ వాన్ బిన్ కూడా చాలా ఎంజాయ్ అయిపోయినా సరే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు, ఎందుకంటే తను ఒక అమ్మాయిని ప్రొటెక్ట్ చేశాడు కాబట్టి. బట్ గైస్ అప్పటికి కూడా కొంతమంది అవలగాళ్ళు వాన్ బిన్ ని ఎక్కిరిస్తూ ఉంటారు. బట్ మన జాక్ వాళ్ళతో అంటాడు, ఇంకోసారి అట్లా ఎక్కిరిస్తే మీకు దూల తెచ్చేస్తా అని. దాంతో ఆబ్వియస్లీ వాళ్ళు భయపడిపోతారు. అండ్ గైస్ తర్వాత మన జాక్ బోర్డ్ ఆన్ చేసి రెస్పెక్ట్ చూపిస్తాడు వాన్ బిన్ కి. అండ్ దాంతో వాన్ బిన్ అఫ్ కోర్స్ ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అండ్ గైస్ జాక్ గాడు మీరా ముందు ఏమవని అటాక్ చేస్తాడు వాడికి, బట్ అఫ్ కోర్స్ వాడికి కూడా చాలా దెబ్బలు తగిలినాయి కదా. అండ్ దాంతో పాటు 2 months హాస్పిటల్ అని ఉంటాడు. అండ్ మీరానే వాడిని చూసుకుంటూ ఉంటుంది. అండ్ గైస్ తర్వాత మనం జూస్ గాని చూస్తాం. అండ్ వాడు ఆఫ్ కోర్స్ డిటెన్షన్ సెంటర్ లో ఉంటాడు. అండ్ గైస్ వీడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే గంగనం ల్యాండ్ లార్డ్ గాడు కూడా ఉంటాడు. అండ్ గైస్ వీడు మీకు గుర్తుండే కదా. అండ్ గైస్ వీడు ఇప్పటికి కూడా అనుకుంటాడు దట్ జోయి వీడి వైఫ్ అని. సో ఇట్లా బూత్ క్యాంప్ ఆర్క్ ఎండ్ అయిపోద్ది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చే ఆర్క్ పేరు ఏంటి, పావ్లోస్ డాగ్ ఆర్క్ అనమాట. అండ్ ఈ ఆర్క్ పేరు విన్నాక మీరు అనుకోకండి ఈ ఆర్క్ ఒక డాగ్ కి సంబంధించిన ఆర్క్ అని. నో, ఈ ఆర్క్ ఒక డాగ్ కి సంబంధించిన ఆర్క్ కాదు. బట్ ఈ ఆర్క్ కి ఆ పేరు ఎందుకు పెట్టారో ఈ ఆర్క్ ఎండ్ అయ్యేసరికి తెలుస్తుందండి మీకు. అండ్ గైస్ తర్వాత అందరూ కూడా బూత్ క్యాంప్ నుంచి వెనక్కి వచ్చేస్తారు. అండ్ పార్క్ మళ్ళీ స్టోర్ లో పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అట్లా ఇంకొన్ని రోజులు అయిపోతాయి. అండ్ అప్పుడే పార్క్ వాళ్ళ బాస్ తనకి సాలరీ ఇస్తాడు. అండ్ ఆల్సో కొంచెం ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తాడు పార్క్ వాళ్ళ అమ్మకి ఏదైనా గిఫ్ట్ కొనడానికి. అండ్ ఆల్సో త్వరలో థ్యాంక్స్ గివింగ్ కూడా రాబోతుంది అనమాట. సో దాంతో వీళ్ళకి హాలిడేస్ దొరికేసినాయి. అండ్ దాంతో పార్క్ తన ఇంటికి పోవాలని అనుకుంటాడు ఇన్ హిస్ ఒరిజినల్ బాడీ. అండ్ తర్వాత పార్క్ ఒక షాప్ కి పోతాడు వాళ్ళ అమ్మకి ఒక డ్రెస్ కొనడానికి. అండ్ యాజ్ యూజువల్ గా ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ పార్క్ ని జడ్జ్ చేస్తారు తను లావుగా ఉండడంతో. అండ్ వాళ్ళు పార్క్ తోనే అంటారు ఇక్కడ బట్టలు చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి, సో అందుకే నువ్వు ఏం కొనలేవు, అందుకే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని వాళ్ళు పార్క్ తో అంటారు. బట్ మన పార్క్ దగ్గర డబ్బులు ఉన్నాయన్నమాట. అండ్ అందుకే తను కొనసే డ్రెస్ ఇదే షాప్ లో. అండ్ పార్క్ తన హోమ్ టౌన్ పోవడానికి బస్ ఎక్కుతాడు. అండ్ తన పక్క సీట్ లో ఒక అమ్మాయి కూర్చొని ఉంటది. అండ్ అఫ్ కోర్స్ తను కూడా పార్క్ ని చూడంగానే హే చేయడం స్టార్ట్ చేస్తుంది. బట్ గైస్ ఇప్పుడు ఇంకా పార్క్ కి అలవాటు అయిపోయింది అనమాట. సో అందుకే తను వేరే వాళ్ళని పట్టించుకోడు, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నా సరే. అండ్ గైస్ తర్వాత పార్క్ తన హోమ్ టౌన్ కి వచ్చేస్తాడు. అతను అనుకుంటాడు ఇక్కడ ఏమీ మారిపోలేదని. అండ్ అఫ్ కోర్స్ ఏమీ మారిపోదు కదా, ఎందుకంటే తను వెళ్ళి జస్ట్ 2 months అయింది కాబట్టి. అంత పార్క్ తన ఇంటికి పోతూ ఉంటాడు. అతను త్వరగా వెళ్ళిపోవాలని అనుకుంటాడు, ఎందుకంటే తనకి మధ్యలో తన పాత పోలీసు తగులుతారేమో అని తను అనుకుంటాడు. అండ్ గైస్ పార్క్ అట్లా అనుకోగానే ఒక అవలగాడు పార్క్ ని పిలుస్తాడు. అండ్ వీడు ఎవడో కూడా మన పార్క్ కి తెలియదు, బట్ వీడు మన పార్క్ బులి అయ్యేటప్పుడు చూసేవాడు అనమాట దూరం నుంచి. అండ్ గైస్ తర్వాత వీడు మన పార్క్ ని ఆపేసి మాట్లాడుతూ ఉంటాడు ఏదో ఒకటి. అండ్ గైస్ ఎట్ ది సేమ్ టైం వాడు ఫోన్ లో ఎవరికో మెసేజ్ చేస్తూ ఉంటాడు. అండ్ దీంతో పార్క్ అనుకుంటాడు వీడు ఎవడో కూడా నాకు సరిగ్గా తెలియదు, బట్ అయినా సరే వీడు నాతో ఇంతకన్నా ఎందుకు మాట్లాడుతుండు అని పార్క్ అనుకుంటాడు. అండ్ తను వాడితో అంటాడు నేను వెళ్ళాలి అని. అండ్ గైస్ అప్పుడే వాడికి ఒక ఫుట్బాల్ వచ్చి తగులుతుంది. అండ్ అప్పుడే పార్క్ చూస్తాడు దట్ తన పాత పోలీసు వచ్చేసినారు ఇక్కడికి అని. అండ్ గైస్ వాళ్ళని ఇక్కడికి పిలిచింది ఎవడు, ఆడే ఇందాక మాట్లాడుతున్నాడు కదా పార్క్ తో, ఆడే అనమాట పిలిచింది. అండ్ వాడు ఎందుకు పిలిచిండో తెలుసా, ఎందుకంటే మన పార్క్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల ఆ పోలీసు వీడిని బులి చేయడం స్టార్ట్ చేసినారు అనమాట. అండ్ వీడు అనుకుంటాడు నా తప్పేం లేదు, పార్క్ స్కూల్ మారపడం వల్ల అందుకు వీళ్ళు నన్ను బులి చేయడం స్టార్ట్ చేసినారు, తప్పంతా పార్క్ దే నాది కాదు అని వీడు అనుకుంటాడు. సో అందుకే వాడు ఇప్పుడు కావాలని పిలిచిండు పార్క్ ని చూసినాక వీళ్ళని, సో దట్ పార్క్ ని వాళ్ళకి తగిలించి వీడు ఎస్కేప్ అయిపోవడానికి ఫ్రమ్ ద బులింగ్. అండ్ గైస్ తర్వాత ఈ అవలగాళ్ళు పార్క్ దగ్గర నుంచి తన డబ్బులని కూడా తీసుకుంటారు. అండ్ వాళ్ళ అమ్మకి తెచ్చిన గిఫ్ట్ కూడా తీసుకుంటారు. అండ్ ఆల్సో గైస్ మీకు గుర్తుంటే పార్ట్ 1 లో కాఫీ షాప్ కి వెళ్ళినప్పుడు పార్క్ వాళ్ళ అమ్మ తనకి డబ్బులు ఇస్తుంది కదా, సో ఆ డబ్బుల్ని కూడా వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో దాంతో పార్క్ వాళ్ళతో అంటాడు అట్లీస్ట్ నాకు మా అమ్మ ఇచ్చిన డబ్బైనా తిరిగి ఇచ్చేసేయండి అని. బట్ ఆఫ్ కోర్స్ అవలగాళ్ళు తిరిగి ఇవ్వరు. అండ్ వాళ్ళు పార్క్ తోనే అంటారు నువ్వు అంత పెద్దోడు అయిపోయినావా మాకు తిరిగి ఆన్సర్ చెప్పేంత అని వాళ్ళు అంటారు. అండ్ వాళ్ళలో ఒకడు వాస్కో లాగా చేస్తాడనమాట, అంటే షోల్డర్ ని పట్టుకొని కిందికి దించడము. బట్ ఆఫ్ కోర్స్ వీడి గ్రిప్ చాలా వీక్ ఉంటుంది కంపేర్ టు వాస్కో. అండ్ గైస్ మన పార్క్ వాడిని చాలా ఈజీగా ఓవర్ పవర్ చేస్తాడు. అండ్ అప్పుడే ఇంకొకటి వస్తాడు పార్క్ ని కిక్ చేయడానికి. బట్ గైస్ మన పార్క్ వాడి లెగ్ ని పట్టేసుకుంటాడు. అంటే గైస్ చూసినారా మన పార్క్ ఇతన్ని డిఫీ చేసిండు, అది కూడా ఒకేసారి. అండ్ గైస్ ఇట్లా చేసినాక మన పార్క్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు, ఎందుకంటే తను ఫస్ట్ టైం ఎదురు తిరిగాడు కదా తన పోలీస్ కి.
సో అందుకే మన పార్క్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. బట్ గైస్ అప్పుడే పార్క్ ఒక వాయిస్ వినిపిస్తుంది. దాంతో మన పార్క్ ఒక ధైర్యం అంతా కూడా వెళ్ళిపోద్ది ఎక్కడికో. అండ్ ఈ వాయిస్ లోగన్ గారిది అనమాట. అండ్ వీడే పార్క్ ని ఎక్కువ బుల్లి చేసేవాడు అనమాట. అండ్ వీడే ఈ బుల్లీస్ అందరికి లీడర్ అనమాట. అండ్ గైస్ ఇప్పుడు ఒక డాగ్ ఉంది అనుకోండి, అండ్ ఆ డాగ్ కి మనం అలవాటు చేసినాం అనుకోండి బెల్లి కొడితే తినే టైము అని. అండ్ అట్లా ఆ డాగ్ కి అలవాటు అయిపోయినాక మనం ఉద్దిగా బెల్లి కొట్టినా సరే ఆ డాగ్ అనుకుంటది కదా మనం తిండి పెడతాము అని. సో అట్లనే లోగన్ గాడు భయం అలవాటు చేసినాడు అనమాట పార్క్ కి. అండ్ పార్క్ ఒక కేసులో ఏమో పార్క్ ఏమో డాగ్ అనమాట, అండ్ ఆ బెల్ ఏమో భయం అనమాట. అండ్ ఆ బెల్ ని కొట్టేది లోగన్ గాడు అనమాట. అంటే లోగన్ గాడు ఏమి చేయాల్సిన అవసరం లేదు, వాడి ప్రెసెన్స్ వల్లనే మన పార్క్ భయపడిపోతాడు చాలా. ఆ తర్వాత ఇంకేముంది, ఆ బుల్లీస్ పార్క్ ని కొడతారు. అండ్ మన పార్క్ ఇందకలాగా ఏమీ డిఫెండ్ చేసుకోడు, అది కూడా లోగన్ గాడి భయం వల్ల. అన్నత వాళ్ళు డబ్బులు అండ్ పార్క్ వల్ల అమ్మ గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతారు. బట్ గైస్ ఆ బుల్లీస్ లో ఒక అమ్మాయి ఉంటది కదా, సో తను పార్క్ కి తన గిఫ్ట్ తిరిగి చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ అమ్మ కోసం అని తెలిసినాక. అండ్ గైస్ వేరే సైడ్ మనం జైని చూస్తాం. అండ్ తను తన పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అప్పుడే తన పేరెంట్స్ తనతో అంటారు, ఇప్పుడు నీకు హాలిడేస్ కాబట్టి నువ్వు ఇంటికి వస్తే మంచిగానే ఉంటది, బట్ నువ్వు ఇంటికి వస్తే నువ్వు అండ్ మిగతా వాళ్ళందరూ అన్కంఫర్టబుల్ గా ఉంటారు, సో అందుకే నువ్వు ఇంటికి రాకపోవడమే మంచిది అని వాళ్ళు అంటారు. అండ్ వాళ్ళు ఫోన్ పెట్టేస్తారు. సో మనకి జే యొక్క బ్యాక్ షేర్ వచ్చినప్పుడు తెలుస్తుంది వాళ్ళ పేరెంట్స్ తనతో ఎందుకు అట్లా అన్నారని. అండ్ ఆల్సో మన జే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటాడు తిరగడానికి, ఎందుకంటే హాలిడేస్ కదా, సో అందుకే తను ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటాడు. అండ్ వేరే సైడ్ మనం మళ్ళీ పార్క్ ని చూస్తాం. తను వాళ్ళ అమ్మ కోసం వెతుకుతూ ఉంటాడు. అండ్ అప్పుడు దానికి వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. బట్ గైస్ వాళ్ళ అమ్మని వేరే ఒక అమ్మాయి తిడుతుంటది అనమాట. ఎందుకంటే మీకు గుర్తుంటే ఎక్స్ట్రా డబ్బుల కోసం మన పార్క్ వాళ్ళ అమ్మ కార్డ్ బాక్స్ ని కలెక్ట్ చేసి ఉంటది కదా, సో అట్లా తను ఈ అమ్మాయి వాళ్ళ కార్డ్ బాక్స్ ని కూడా తీసుకుంటది అనమాట. బట్ ఈ అమ్మాయి వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముతారంట కార్డ్ బాక్స్ ని, సో అందుకే తను తిడుతుంటది పార్క్ వాళ్ళ అమ్మని ఇంకోసారి తీసుకోకండి అని. అండ్ ఇదంతా మన పార్క్ చూసేస్తాడు. అంత రాత్రికి మన పార్కు తను కొన్న డ్రెస్ ని ఇస్తాడు వాళ్ళ అమ్మకి. దాంతో ఆబ్వియస్లీ వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది. అండ్ గ్యాస్ తర్వాత వాళ్ళ అమ్మ చాలా ఫుడ్ వండుతుంది పార్క్ కోసం. అండ్ ఆల్సో అప్పుడే తను పార్క్ తో అంటది, డబ్బుల గురించి నువ్వేం వరవ్వకు, నువ్వు జస్ట్ మంచిగా చదువుకో, నేను డబ్బులు సంపాదిస్తాను వాళ్ళ అమ్మ అంటది. అండ్ గ్యాస్ దీంతో పార్క్ అనుకుంటాడు వాళ్ళ అమ్మ ఇచ్చిన డబ్బుని తను అనవసరంగా వదిలేసిండు అని, ఎందుకంటే ఆ డబ్బుని సంపాదించడానికి వాళ్ళ అమ్మ చాలా కష్టపడింది కదా, సో అందుకే ఆ డబ్బుని ఎలాగైనా వెనక్కి తీసుకోవాలి ఫ్రమ్ లోకన్ అని పార్క్ డిసైడ్ అయిపోతాడు. అండ్ తను వాళ్ళ అమ్మతో అంటాడు, నీకు నా ఫ్రెండ్ గుర్తున్నాడా అని. అంటే తన వేరే బాడీ గురించి మాట్లాడుతున్నాడు అనమాట పార్క్ ఇప్పుడు. దాంతో వాళ్ళ అమ్మ అంటది, హా గుర్తుండు నీ ఫ్రెండ్ నాకు అని వాళ్ళ అమ్మ అంటది. దాంతో పార్క్ అంటాడు, ఇప్పుడు మాకు హాలిడేస్ కదా, సో తను ఒక్కడే ఉంటాడు అక్కడ, సో తను మన ఇంటికి రావచ్చా అని పార్క్ వాళ్ళ అమ్మని అడుగుతాడు. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళ అమ్మ ఒప్పేసుకుంటది. అండ్ ఇప్పుడు పార్క్ ఒక ప్లాన్ ఏంటి, తన స్ట్రాంగ్ బాడీని ఇక్కడికి తీసుకొచ్చి లోగన్ గాని కొట్టడం, అతను డబ్బుని వెనక్కి తీసుకోవడం. అండ్ వేరే సైడ్ మనం డానియల్ ని చూస్తాం. అతను బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటాడు ఫర్ ద బస్. అండ్ గైస్ అప్పుడే తనకి జే కనిపిస్తాడు. అండ్ యాక్చువల్ గా అయితే జే వేరే ఎక్కడికో వెళ్దామని అనుకుంటాడు తిరగడానికి, బట్ ఇప్పుడు తనకి డానియల్ కనిపించడంతో తను కూడా డానియల్ తో పాటు వచ్చేస్తాడు తన ఇంటికి. అండ్ ఆఫ్ కోర్స్ పార్క్ వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరిని వెల్కమ్ చేస్తుంది. అండ్ ఆల్సో తను అంటది, ఇల్లు అంతగానం క్లీన్ గా లేదు ఏమనుకోకండి అని. అండ్ దాంతో డానియల్ అంటాడు, పర్వాలేదు నేను మీకు హెల్ప్ చేస్తా ఇల్లు క్లీన్ చేయడానికి అని డానియల్ అంటాడు. బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళ అమ్మ తీసుకోదు డానియల్ ఒక హెల్ప్. అండ్ వీళ్ళ మాటలు అండ్ డానియల్ ఒక ఇల్లు మొత్తాన్ని జే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అండ్ తర్వాత డానియల్ పార్క్ ని చూపించి జేతో అంటాడు, తిను నా ఫ్రెండ్ అండ్ తిను ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నాడంట, అందుకే నేను ఇక్కడికి వచ్చాను తినకి హెల్ప్ చేయడానికి అని డానియల్ పార్క్ ని చూపించి అంటాడు జేతో. అంత డానియల్ పడుకుని పోతాడు. దాంతో పార్క్ లేచిపోతాడు. అండ్ పార్క్ జేతో మాట్లాడుతూ ఉంటాడు. అని అప్పుడే జే పార్క్ కి చూయింగ్ గమ్ ఇస్తాడు తినడానికి. దీంతో పార్క్ అనుకుంటాడు జే చాలా మంచోడు అని. ఆయన పార్క్ జేకి చెప్తాడు లైక్ డానియల్ ఇక్కడికి రావడానికి కారణము ఏంటి అని. అతను అంటాడు, మా అమ్మ నాకు $5 ఇచ్చింది, బట్ ఆ డబ్బుని నా దగ్గర నుంచి ఒకడు లాగేసుకుంటూ ఆ డబ్బుని మా అమ్మ కార్డ్ బోర్డ్స్ ని కలెక్ట్ చేసి సంపాదించింది. అండ్ ఆ $5 ని మా అమ్మ డానియల్ కి ఇచ్చింది నాకు ఇవ్వడానికి. అందుకే ఆ $5 అంతకన్నా ఎక్కువ కాకపోయినా సరే అదొక లక్కీ చామ్ లాంటిది నాకు అండ్ డానియల్ కి, సో అందుకే డానియల్ ఇక్కడికి వచ్చాడు ఆ డబ్బుని వెనక్కి తీసుకోవడానికి అని పార్క్ జేతో అంటాడు. అండ్ ఆల్సో ఇందాక పార్క్ వాళ్ళ అమ్మ జేతో అంటదనమాట, నువ్వు కూడా నా కొడుకు లాంటి వాడివే అండ్ ఇది నీ ఇల్లే అనుకో అని వాళ్ళ అమ్మ అంటదనమాట జేతో. అండ్ గైస్ దీంతో జే డిసైడ్ అయిపోతాడు తను డానియల్ కి హెల్ప్ చేయాలని ఆ డబ్బుని వెనక్కి తీసుకోవడంలో. అండ్ గైస్ వేరే సైడ్ మనం లోకన్ గానే చూస్తాం. అండ్ వాడి సీనియర్స్ కి వాడు కలెక్ట్ చేసిన డబ్బులు ఇస్తాడు అనమాట, బట్ డబ్బులు కొంచెం తక్కువగా ఉంటాయి. అండ్ దాంతో సీనియర్స్ లోకన్ గాని కొడతారు అండ్ అంటారు, నెక్స్ట్ టైం ఇట్లా చేయకు, ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసి మాకు ఇవ్వు అని వాళ్ళు అంటారు. అండ్ గైస్ వేరే సైడ్ మనం జేని చూస్తాం. అండ్ తను తన మేనేజర్ కి చెప్తాడు అనమాట లోకన్ గారి గురించి మొత్తం తెలుసుకుని తనకి చెప్పమని. అండ్ దాంతో మేనేజర్ జేకి మొత్తం చెప్పేస్తాడు అబౌట్ లోకన్, లైక్ వాడి పూర్తి పేరు లోకన్ లీ అండ్ వాడు కూడా నీ ఏజోడే అండ్ వాడు చాలా మందిని బులి చేస్తూ ఉంటాడు. అండ్ ఆల్సో ఈ హీస్ బ్లాక్ బెల్ట్ ఇన్ జూజిట్సు అని అట్లా మేనేజర్ కాడ మొత్తం చెప్పేస్తాడు లోకన్ గురించి జేకి. అండ్ గైస్ అప్పుడు మనకి చూపిస్తారు లోకన్ గాడు అసలు ఎంత స్ట్రాంగ్ అని. అండ్ గైస్ లోకన్ గాడు వాడి సీనియర్స్ ని కొట్టిపడేస్తాడు, అది కూడా వాడు ఒక్కడే. అండ్ ఆల్సో వాడు డబ్బులు ఇచ్చిండు కదా సీనియర్స్ కి, సో ఆ డబ్బును కూడా వాడు వెనక్కి తీసుకుంటాడు మళ్ళీ. అండ్ ఆల్సో వాడు అంటాడు, మీరు నా దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఒకరికి ఇస్తున్నారు కదా, వాడికి నాతో ఏమైనా ప్రాబ్లం అంటే వాడిని నా దగ్గరికి పంపేయండి, వాడికి కూడా నేను దూల తీసేస్తా మీలాగనే అని లోకన్ గాడు అంటాడు. అన్నత వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ అప్పుడే సీనియర్ గాడు అనుకుంటాడు, లోకన్ నీకు అర్థం కావట్లేదు నువ్వు ఎవరితో పెట్టుకుంటావు అని సీనియర్ గాడు అనుకుంటాడు. అండ్ గైస్ మనకి రివీల్ చేయరు వాడు ఎవడని, బట్ చూస్తుంటే మనకి అర్థమవుతుంది కదా వాడు గన్ గాడు అనమాట. అండ్ వీడు మీకు గుర్తుండే కదా, సో వీడి గురించే సీనియర్ అట్లా అనుకుంటున్నాడు అనమాట.
అనమాట. అండ్ గైస్ వేరే సైడ్ మనం డానియల్ ని చూస్తాం. అతను లోగన్ గారిని కలవడానికి బయలుదేరతాడు తన డబ్బు వెనక్కి తీసుకోవడానికి. బట్ గైస్ డానియల్ తన ఇంటి బయటికి రాగానే చాలా షాక్ అయిపోతాడు. అతను అంతకన్నా ఎందుకు షాక్ అయిపోయాడు, ఎందుకంటే తన ఇంటి బయట చాలా కార్డ్ బోర్డ్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఈ కార్డ్ బోర్డ్స్ అన్నిటిని కూడా జేనే పంపేశాడు తన హోటల్ లో నుంచి. చూసినారు గైస్ జే ఎంత మంచోడో. అండ్ గైస్ వేరే సైడ్ మనం జేని చూస్తాం. తను లోగన్ గడి ముందుకి వచ్చేస్తాడు డానియల్ యొక్క డబ్బు వెనక్కి తీసుకోవడానికి. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు వీళ్ళిద్దరు మధ్య ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. బట్ ఫైట్ స్టార్ట్ అవ్వకుండా మనం లోగన్ గడి సీనియర్స్ ని చూస్తాం. అండ్ వాళ్ళు గన్ కి ఫోన్ చేసి చెప్తారనమాట, లైక్ లోగన్ గడు మమ్మల్ని కొట్టేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోయిండు అని. అండ్ దాంతో గన్ అంటాడు, నేను లోగన్ గారితో ఏమీ మాట్లాడను, ఎందుకంటే డబ్బు కలెక్ట్ చేయడం ఇంకా నా పని కాదు కాబట్టి. బట్ డబ్బు కలెక్ట్ చేయడం జూన్ గోకడ్ పని, సో అందుకే నేను వాడిని పంపిస్తా లోగన్ గారి దగ్గరికి డబ్బు కలెక్ట్ చేసుకోవడానికి అని గన్ను అంటాడు. అండ్ గైస్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ జూన్ గోకడ్ ఎవడని. సో వీడి గురించి మనకి వాస్కో ఒక బ్యాక్ షెర్ లో తెలుసుదాకండి. ఆ తర్వాత గన్ గార్డ్ ఫోన్ పెట్టేస్తాడు. అండ్ గైస్ గన్ గార్డ్ ముందు ఒక అమ్మాయి కూర్చొని ఉంటది. అంతిని మీకు గుర్తుంది కదా, సేమ్ మన పార్క్ లాగానే తిన దగ్గర కూడా 2 బాడీస్ ఉంటాయి అనమాట. అంతిన పేరు క్రిస్టల్ అనమాట. అండ్ క్రిస్టల్ గన్ గార్డ్ తో ఉంటది, యూయికిమో నిన్ను పిలిచినప్పుడు నువ్వు వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేయలేదు అని క్రిస్టల్ వాడిని అడుగుతుంది. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో మనోళ్ళు ఫైట్ చేయడానికి పోతారు కదా కొంతమందితో, ఎందుకంటే వాళ్ళు మనల్ని స్కామ్ చేసినందుకు. సో అప్పుడు యూయికిమో గన్ గని పిలుస్తుంది అనమాట. అండ్ గన్ గార్డ్ వస్తాడు కూడా, బట్ వాడు మనోళ్ళకి హెల్ప్ చేయడం, ఎందుకంటే వాడు హెల్ప్ చేయకుండానే మనోళ్ళు ఆ వేరే గ్యాంగ్ ని డిఫీట్ చేస్తారు కాబట్టి. సో అందుకే వాడు రాడు మనోళ్ళకి హెల్ప్ చేయడానికి. సో ఇదే విషయం వాడు క్రిస్టల్ కి చెప్తాడు. అండ్ ఆల్సో వాడు అంటాడు, ప్రెసిడెంట్ నాకు చెప్పాడు కదా ఒకరిని అబ్జర్వ్ చేస్తూ ఉండమని, సో వాడు కూడా యూకిమ్ వాళ్ళతోనే ఉన్నాడు అని గన్ గాడు అంటాడు. అండ్ వాడు మన డానియల్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. అండ్ గైస్ అప్పుడు మనం ఇంకొకరిని చూస్తాం. అండ్ వీడు ఒక సెలబ్రిటీ అనమాట. అండ్ వీడు మన డానియల్ ని చూడాలని అనుకుంటున్నాడు, ఎందుకంటే ప్రెసిడెంట్ డానియల్ ని ఎందుకు అబ్జర్వ్ చేయమన్నాడని తెలుసుకోవడానికి. అండ్ గైస్ వీడియో కూడా మనకి ముందుకెళ్ళే కొద్దీ తెలుసుదాకండి. అండ్ గైస్ వేరే సైడ్ మనం జే అండ్ లోగన్ గడి ఫైట్ ని చూస్తాం. అండ్ మన జే అయితే విన్ అయిపోతూ ఉంటాడు, అంటే తను లోగన్ గడి అటాక్స్ నుంచి మంచిగా తప్పించుకుంటాడు అండ్ తిరిగి వాడిని కొడుతూ ఉంటాడు. దీంతో లోగన్ గడికి అర్థమైపోద్ది వాడు జేతో ఫైట్ చేసి విన్ అవ్వడని. అండ్ దాంతో వాడు డబ్బుని బయటకు తీసాడు అండ్ చింపినట్టు యాక్ట్ చేస్తాడు. ఆఫ్ కోర్స్ వాడు చింపడు, ఎందుకంటే వాడికి కూడా డబ్బు అవసరం కాబట్టి. బట్ మన జే అనేసుకుంటాడు వాడు చింపేస్తాడేమో అని. సో దాంతో మన జే వాడి దగ్గరికి వెళ్ళిపోతాడు వాడిని ఆపడానికి. అండ్ అట్లా లోగన్ గాడు జేని పట్టేసుకుంటాడు. అండ్ వాడు జేని పంచేస్తాడు. అండ్ తర్వాత వాడు జేని ఒక లాక్ లో పట్టేసుకుంటాడు. అండ్ మన జే తప్పించుకోలేకపోతాడు దాంట్లో నుంచి. అండ్ అట్లా మన జే అన్కాన్షియస్ అయిపోతాడు. బట్ అయినా సరే లోగన్ గాడు వదలడు జేని. అండ్ దాంతో జే పోవచ్చు కూడా, ఎందుకంటే తనకి ఊపిరాడదు కాబట్టి. బట్ గైస్ అప్పటికడికి మన డానియల్ వచ్చేస్తాడు. అండ్ దాంతో లోగన్ గాడు జేని వదిలేస్తాడు టు ఫైట్ విత్ డానియల్. అండ్ గైస్ వాడు జేని ఎట్లయితే పట్టుకుంటూ ఒక లాక్ లో సేమ్ అట్లనే వాడు డానియల్ కూడా పట్టేసుకోవాలని అనుకుంటాడు. బట్ అఫ్ కోర్స్ మన డానియల్ వాడికి దొరకడు. అండ్ వాడి అటాక్ ని మన డానియల్ డిఫ్లెక్ట్ చేస్తాడు. అండ్ ఇదంతా చూసి లోగన్ గాడు భయపడిపోతాడు. అండ్ వాడు అనుకుంటాడు, వీళ్ళు అసలు ఎవరు, నా అటాక్స్ నుంచి వీళ్ళు చాలా ఈజీగా తప్పించుకోగలుగుతున్నారు, అసలు ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అని లోగన్ గాడు అనుకుంటాడు. అండ్ అప్పుడే మన డానియల్ జేని చెక్ చేయడానికి పోతాడు. అండ్ గైస్ అప్పుడే లోగన్ గాడు డానియల్ దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ వాడు డానియల్ ని అడుగుతాడు, ఎవరు నువ్వు వాడి ఫ్రెండ్ వా అని అట్లా వాడు డానియల్ ని అడుగుతాడు. అండ్ గైస్ లోగన్ ని అట్లా తన వెనకాల చూసినాక డానియల్ యొక్క ధైర్యం అంతా కూడా పడిపోద్ది అనమాట. ఈవెన్ తను స్ట్రాంగ్ బాడీలో ఉన్నా సరే తను లోగన్ గాడితో ఫైట్ చేసి విన్ కూడా అవ్వగలరు కదా, అది కూడా చాలా ఈజీగా. బట్ అయినా సరే డానియల్ చాలా భయపడిపోతూ ఉంటాడు, ఎందుకంటే లోగన్ గాడు అంతకన్నా భయం పెట్టాడు కాబట్టి. సో అందుకే డానియల్ అంతకన్నా భయపడిపోతుంటాడు. అండ్ ఆల్సో తను భయంతో వణికిపోతుంటాడు గైస్. బట్ అప్పుడే లోగన్ గాడు డానియల్ తో అంటాడు, మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు తెలియదు, కానీ నీ ఫ్రెండ్ ని తీసుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో బిఫోర్ ఐ చేంజ్ మై మైండ్ అని లోగన్ గాడు అంటాడు. అండ్ గైస్ ఇప్పుడు లోగన్ గాడు టఫ్ గా ఉన్నట్టు యాక్ట్ చేస్తుండే, కానీ వాడు కూడా తెలుసు వాడు మన డానియల్ తో ఫైట్ చేసి విన్ అవ్వడని, ఎందుకంటే వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక లేదు అండ్ వాడు చాలా అలసిపోయింది కాబట్టి. సో అందుకే వాడికి తెలుసు వాడు విన్ అవ్వడని. సో అందుకే వాడు ఫైట్ చేయకుండా డానియల్ తో అట్లానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ గైస్ దాంతో డానియల్ ఏమనుకుంటాడో తెలుసా, లోగన్ గాడు ఆ $5 ని ఎప్పుడో ఖర్చు పెట్టేసి ఉంటాడు. సో అందుకే నేను వాడితో ఇంకా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, నాకు ఎట్లాంటి లాభం లేదు అని డానియల్ అనుకుంటాడు. అండ్ తర్వాత జే ఇంకా లేచిపోతాడు. అండ్ డానియల్ జేని ఎత్తుకొని తీసుకుపోతుంటాడు అనమాట. అండ్ అప్పుడే డానియల్ జేకి చెప్తుంటాడు ఎప్పటి లోగన్. బట్ కాసి అప్పుడే జే డానియల్ యొక్క డబ్బు తనకి ఇచ్చేస్తాడు. అండ్ యాక్చువల్గా అయితే లోగన్ గాడు జేని పట్టేసుకున్నప్పుడు అప్పుడు మన జే మెల్లిగా తీసుకుంటాడు అనమాట ఆ డబ్బుని లోగన్ గాడి పాకెట్ల నుంచి. అండ్ గ్యాస్ తన డబ్బుని చూసి డానియల్ అక్కడ ఏడ్చేస్తాడు, ఎందుకంటే తను తీసుకోలేకపోయింది కాబట్టి లోగన్ గారి దగ్గర నుంచి తన డబ్బు. బట్ జే తీసుకుని వచ్చిండు కదా, అంటే నా బాడీ మాత్రమే మారింది, నేను ఏం మార్పు లేదు, నేను ఇంకా అట్లనే ఉన్నాను అని అట్లా అనుకుని డానియల్ ఏడుస్తూ ఉంటాడు. అండ్ గ్యాస్ దీంతో జే అనుకుంటాడు, నేను బరువుగా ఉన్నా కాబట్టి నన్ను మొయ్యలేక అందుకు డానియల్ ఏడుస్తున్నాడని అని జే అనుకుంటాడు. అండ్ దాంతో ఇప్పుడు జే డానియల్ ని ఎత్తుకొని తీసుకుపోవాలని అనుకుంటాడు. బట్ అఫ్ కోర్స్ డానియల్ వద్దని అంటాడు. అండ్ గ్యాస్ తర్వాత మన పార్క్ వాళ్ళ అమ్మకి ఎక్కడైతే డ్రెస్ కొన్నాడో అక్కడికి తను మళ్ళీ వెళ్తాడు అనమాట వాళ్ళ అమ్మతో పాటు. ఎందుకంటే డ్రెస్ ని ఎక్స్చేంజ్ చేయడానికి, ఎందుకంటే ఆ డ్రెస్ మీద ముందు నుంచే స్టేన్ ఉందన్నమాట. సో అందుకే వాళ్ళు డ్రెస్ ని ఎక్స్చేంజ్ చేయడానికి వస్తారు ఇక్కడికి. బట్ అఫ్ కోర్స్ ఆ ఎంప్లాయీస్ ఒప్పుకోరు డ్రెస్ మీద ముందు నుంచే స్టేన్ ఉందని. అండ్ ఉల్టా వాళ్ళు మన పార్కులని బ్లేమ్ చేస్తారు, మీరే అంటించారు ఈ డ్రెస్ కి స్టేను అని. బట్ కాసి అప్పుడు ఇక్కడికి మన జే వచ్చేస్తాడు అని షాప్ తందే అనుకుంటా. అండ్ జే వల్ల ఆ ఎంప్లాయీస్ మన పార్క్ కి అండ్ వాళ్ళ అమ్మకి సారీ అని చెప్తారు. అండ్ అఫ్ కోర్స్ డ్రెస్ ని కూడా ఎక్స్చేంజ్ చేస్తారు. అండ్ గైస్ వేరే సైడ్ మనం వాస్కోని చూస్తాం, అతను ట్రైన్ అవుతూ ఉంటాడు. బట్ గైస్ అప్పుడే తన దగ్గరికి మన పార్క్ వచ్చేస్తాడు తనతో పాటు ట్రైన్ అవ్వడానికి. ఎందుకంటే స్ట్రాంగ్ అవ్వాలి కదా, అంటే లోగన్ గాడు పెట్టిన భయంలో నుంచి బయటకు రావాలి కదా. సో అందుకే
కనుక మన పార్క్ వాస్కో దగ్గరకు వస్తాడు టు ట్రైన్ విత్ హిమ్. అండ్ గైస్ వేరే సైడ్ మనం లోకన్ గానే చూస్తాం. అండ్ వాడు ఇప్పుడు కూడా మన జే అండ్ డానియల్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, వాళ్ళిద్దరు అసలు ఎక్కడి నుంచి వచ్చారో అని. ఆ తర్వాత వాడు మళ్ళీ బులి చేయడం స్టార్ట్ చేస్తాడు పార్క్ ని పిలిచింది కదా దగ్గరకు వచ్చినప్పుడు వాడిని. అండ్ గైస్ ఇట్లా పావ్లాష్ డాగ్ ఆర్క్ ఎండ్ అయిపోద్ది అనమాట. అండ్ గైస్ దీని తర్వాత వాస్కో ది బ్యాక్ స్టోరీ ఆర్క్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఆర్క్ చాలా బాగుంటది అనమాట. అండ్ మీకు ఫేవరెట్ ఆర్క్ కూడా అయిపోవచ్చు ఈ ఆర్క్ లుకిజం లోనే. సో మన వాస్కో పార్క్ ని ట్రైన్ చేస్తూ ఉంటాడు. అండ్ పార్క్ వాస్కోతో కీప్ అప్ అవ్వలేకపోతాడు. బట్ అఫ్ కోర్స్ తను ఓడిపోడు, అతను రన్నింగ్ ఫినిష్ చేస్తాడు వాస్కోతో పాటు. అండ్ దాంతో వాస్కో పార్క్ ని మెచ్చుకుంటాడు. బట్ గైస్ పార్క్ వాస్కోతో అంటాడు, ఈ రన్నింగ్ ఎందుకు, నాకు డైరెక్ట్ గా ఫైటింగ్ నేర్పించచ్చు కదా అని పార్క్ వాస్కోతో అంటాడు. అండ్ దాంతో వాస్కో అంటాడు, నువ్వు స్ట్రాంగ్ అవ్వాలంటే దెర్ ఆర్ నో షార్ట్ కట్స్, నువ్వు కష్టపడాల్సిందే, నీ కష్టం నేను ఎప్పుడు బిట్రే చేయదు. సో అందుకే నువ్వు నీ 100% ఎఫర్ట్ పెట్టు దీంట్లో, జస్ట్ ఒక రోజుతోనే నీ బాడీ ఏమి మారిపోదు, నువ్వు ఇట్లా రోజు చేయాలి అని వాస్కో అంటాడు. బట్ పార్క్ అనుకుంటాడు, నాకు ఆల్రెడీ వేరే బాడీ దొరికేసింది, బట్ దాని గురించి నేను వాస్కోకి చెప్పలేను అని పార్క్ అనుకుంటాడు. ఆ తర్వాత పార్క్ వాస్కోని అడుగుతాడు, నువ్వు రోజు ఏం ట్రైనింగ్ చేస్తావు అని. అండ్ గైస్ వాస్కో కూడా మన సైతామా అండ్ చిను లాగానే ట్రైన్ అవుతాడు అనమాట రోజు. అండ్ గైస్ అప్పుడు ఇక్కడికి జేస్ కాడు వచ్చేస్తాడు. అండ్ వీడికి మన పార్క్ నచ్చడు అనమాట. ఎందుకంటే వాడు అనుకుంటాడు అనమాట పార్క్ ఏదో ఉతుగానే వస్తుంది ఇక్కడికి వాస్కో ఒక టైం వేస్ట్ చేయడానికి, ఇంక 2-3 రోజులు అయితే పార్క్ రావడమే ఆపేస్తాడు, ట్రైనింగ్ చాలా కష్టంగా ఉండడం వల్ల, అట్లా తను వాస్కో ఒక టైం వేస్ట్ చేస్తుండు అని అట్లా అనుకుంటాడు జేస్ కాడు. అందుకే వాడికి పార్క్ అంటే నచ్చడు అనమాట. బట్ అఫ్ కోర్స్ మన పార్క్ అట్లా చేయడు, తను రోజు వస్తాడు వాస్కోతో పాటు ట్రైనింగ్ చేయడానికి. అండ్ ఆల్సో గైస్ వాస్కో చాక్లెట్ మిల్క్ ఇస్తాడు అనమాట పార్క్ కి టు డ్రింక్. అండ్ గైస్ తర్వాత స్కూల్లో టీచర్ ఒక క్వశ్చన్ కి ఆన్సర్ అడుగుతాడు జాక్ గాన్ని. అండ్ దాంతో జాక్ గాడు అంటాడు, నా చేతులు విరిగిపోయినాయి అందుకే నేను చదవలేను అని వాడు అంటాడు. అండ్ దాంట్లో టీచర్ వాడుతూ అంటాడు, అయితే స్కూల్ కి ఎందుకు వస్తున్నావురా అని. అండ్ గైస్ వాడు స్కూల్ కి ఎందుకు వస్తున్నాడు తెలుసా, ఎందుకంటే వాడు స్కూల్ కి వస్తే మీరా అవన్నీ చూసుకుంటది కాబట్టి, అంటే వాడికి మంచిగా తినిపిస్తుంటది అనమాట మీరా. సో అందుకే వాడు రోజు స్కూల్ కి వస్తుంటాడు మంచిగా ఎంజాయ్ చేయడానికి ఇట్లా. అండ్ గైస్ అప్పుడే వాస్కో డానియల్ కి కూడా చాక్లెట్ మిల్క్ ఇస్తాడు ఎందుకో మళ్ళా. దాంతో జేసు అనుకుంటాడు, వాస్కో పార్క్ కి చాక్లెట్ మిల్క్ ఇస్తే ఇచ్చిండు, బట్ డానియల్ కి కూడా తను ఎందుకు ఇచ్చిండు అని జేసు అనుకుంటాడు. అండ్ గైస్ వాస్కో గ్యాంగ్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు అనమాట. దాంతో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత ఏం చేద్దామో అని. అండ్ వీళ్ళందరినీ చూసి డానియల్ అనుకుంటాడు, వాస్కో ది గ్యాంగ్ చాలా డిఫరెంట్ గా ఉంటది కంపేర్ టు అదర్స్, అంటే వాస్కో వాళ్ళు ఎవరిని బులి చేయరు అని ఇట్లా డానియల్ అనుకుంటూ ఉంటాడు. అండ్ గైస్ వాస్కో డానియల్ కి చాక్లెట్ మిల్క్ ఇవ్వడంతో జే కూడా ఇస్తాడు డానియల్ కి, బట్ తను 2 చాక్లెట్ మిల్క్ ఇస్తాడు అనమాట. అండ్ గైస్ తర్వాత డానియల్ ఇంటికి పోతూ ఉంటాడు స్కూల్ అయిపోవడంతో. అండ్ అప్పుడే తనకి వాస్కో గ్యాంగ్ మెంబర్ ఒకటి కనిపిస్తాడు. అండ్ వాడు ఒక ఓల్డ్ మ్యాన్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట బండి తోయడంలో. అండ్ దాంతో మన పార్క్ కూడా హెల్ప్ చేస్తాడు బండి తోయడంలో. అండ్ గైస్ వేరే సైడ్ మనం జేస్ని చూస్తాం. అండ్ వాడు ఇద్దరు పిల్లలకి హెల్ప్ చేస్తుంటాడు, అంటే వాళ్ళ బాల్ ఇరుక్కుపోద్ది అనమాట చెట్టు కొమ్మలో. సో దాంతో వాడు ఆ చెట్టుని కిక్ చేస్తుంటాడు బాల్ కింద పడిపోవాలని, బట్ వాడు ఎంత ట్రై చేసినా సరే బాల్ కింద పడదు. బట్ అప్పుడే ఇక్కడికి మన డానియల్ వచ్చేస్తాడు, అతను ఒకేసారి కిక్ చేస్తాడు, దాంతో బాల్ కింద పడిపోద్ది. అండ్ గైస్ అంతా చూసినాక డానియల్ కి అర్థమైపోద్ది ఈ బర్న్ నకల్ గ్యాంగ్ మెంబర్స్ అందరూ కూడా చాలా మంచోళ్ళు అని. అండ్ గైస్ తర్వాత మనం మళ్ళీ వాస్కో పార్క్ అండ్ జేస్ని చూస్తాం. అండ్ వాస్కో ఏమో ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు, అండ్ పార్క్ అండ్ జేస్ ఏమో కూర్చొని ఉంటారు. అండ్ పార్క్ ఏమో వాస్కోని మెచ్చుకుంటుంటాడు, వాస్కో చాలా కష్టపడి ట్రైన్ అవుతున్నాడు ఈవెన్ తను చాలా స్ట్రాంగ్ అయినా సరే అని. అండ్ పార్క్ ని చూసి జేస్ అనుకుంటాడు, పార్క్ ఈ రోజు కూడా వచ్చిండు టు ట్రైన్, అంటే తను వాస్కో ఒక టైం వేస్ట్ చేయట్లేదు, అంటే తను మంచోడే, అండ్ మేబీ తిను కూడా బులి అవుతున్నాడు అనుకుంటా, అందుకే తను వాస్కో దగ్గరికి వచ్చినాడు టు ట్రైన్ అని జేస్ అనుకుంటాడు. అండ్ కాస్ అప్పుడే మనకి జేసు వాస్కో ఒక బ్యాక్ స్టోరీ చెప్తాడు. అండ్ యాక్చువల్గా అయితే వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ అనమాట. అండ్ వీళ్ళిద్దరు రోజు పార్క్ లో ఆడుకునేటోళ్ళు. అండ్ జేస్ ఏమో హీరో అంట, అండ్ వాస్కో ఏమో విలన్ అంట. అండ్ జేస్ ఏమో హీరోకి లైన్ చెప్తాడు, బట్ మన వాస్కో ఏమో మాట్లాడు. దాంతో జేస్ గాడు వాస్కోతో అంటాడు, ఏమైంది యూంతా నీ లైన్ చెప్పు అని జేస్ గాడు అంటాడు. అండ్ గైస్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, వాస్కో ఒక రియల్ నేమ్ యూంతా అనమాట, వాస్కో కాదు. అతనికి వాస్కో అనే పేరు ఎందుకు వచ్చిందో ఈ ఆర్కు ఎండ్ అయ్యేసరికి మీకు తెలుసుదాగండి. ఆ తర్వాత వాస్కో అంటాడు, హీరో ఎందుకు ఎప్పుడు అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు, ఒకవేళ హీరో కన్నా విలనే చాలా స్ట్రాంగ్ ఉంటే అప్పుడు ఏంది అని అట్లా వాస్కో చేసి అడుగుతాడు. అండ్ దాంతో జేస్ గాడు అంటాడు, అదే ఎట్లాంటి క్వశ్చన్ రా అని. అండ్ గైస్ వాస్కోకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదనమాట చిన్నప్పుడు, తనకి ఓన్లీ ఒకే ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అనవాడేవాడు జేస్ గాడు అనమాట. సో అందుకే వాస్కో వాళ్ళ అమ్మ ఎక్కువ స్నాక్స్ ఇచ్చేది అనమాట జేస్ గాడికి. ఆ తర్వాత వీళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయిపోతారు. అండ్ స్కూల్లో వీళ్ళిద్దరు సేమ్ క్లాస్ అనమాట. అండ్ అప్పుడే వీళ్ళ దగ్గరికి కొంతమంది వస్తారు, అండ్ వాళ్ళు మనలతో ఫ్రెండ్షిప్ అవడానికి ట్రై చేస్తారు అనమాట. అండ్ ఆల్సో వీళ్ళు మనల్ని క్యాంటీన్ కి రమ్మని పిలుస్తారు కలిసి తినడానికి. అండ్ దాంతో అందరూ కలిసి పోతారు క్యాంటీన్ కి. అండ్ గైస్ అప్పుడే ముగ్గురు అవలగలు వస్తారు, అంటే వీళ్ళు సీనియర్స్ అనమాట. అండ్ ఆ సీనియర్స్ లో ఒక బండడు ఉంటాడు అనమాట. అండ్ వాడు హుడి వేసుకున్న వాడిని అడుగుతాడు, నీ దగ్గర సిగరెట్లు ఉన్నాయా అని. అండ్ వాడి దగ్గర ఉంటాయి అనమాట సిగరెట్లు. అండ్ దాంతో ఆ సీనియర్స్ వాళ్ళని పిలుస్తారు, మాతో పాటు రండి సిగరెట్ తాగడానికి అని. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళు పోతారు. అండ్ వాళ్ళు పోయేటోళ్ళు పోకుండా వాళ్ళు జేస్ ని కూడా రమ్మని అంటారు. అండ్ దాంతో జేస్ కూడా ఒప్పేసుకుంటాడు ఏదో భయంలో. బట్ వాస్కో జేస్ ని వెళ్ళొద్దని అంటాడు. అండ్ ఆల్సో తను అంటాడు, మా అమ్మ నాకు చెప్పింది సిగరెట్ తాగేటోళ్ళు లూజర్స్ అని. అండ్ ఆఫ్ కోర్స్ అది నిజమే కదా. అండ్ అందుకే సీనియర్స్ కి కోపం వస్తుంది. అండ్ ఆ బండోడు ఉన్నాడు కదా, వాడు వాస్కోని కొడతాడు. అండ్ వాస్కో ఏమి రియాక్ట్ అవ్వడు. అండ్ దాంతో ఆ బండోడు ఇంకా చాలా కొడతాడు వాస్కోని. అండ్ వాస్కోకి హెల్ప్ చేయడానికి ఎవరు రారు, ఈవెన్ జేస్ కూడా రాడు. అండ్ వాస్కో చూస్తాడు జేస్ ని, నాకు హెల్ప్ చేయడానికి రావా అన్నట్టు. బట్ జేస్ గాడు వాడు ముఖం తిప్పేసుకుంటాడు వాస్కోకి హెల్ప్ చేయకుండా. అండ్ అప్పుడే ఆ సీనియర్స్ ఒక లీడర్ ఉన్నాడు కదా, వాడు వాస్కోతో అంటాడు, ఇప్పటి నుంచి నువ్వు రోజు మాతో పాటు కొంచెం టైం స్పెండ్ చేయాలి అని. ఎందుకంటే వాస్కోని బులి చేయడానికి. అండ్ గైస్ అవలగాళ్ళు చాలా దారుణంగా బులి చేస్తారు
వాస్కోని. చూసారు కదా మీరే, ఆగండి. అండ్ గైస్ తర్వాత మనకి కొన్ని రోజుల తర్వాత సీన్ ని చూపిస్తారు. అండ్ వాస్కో చాలా దెబ్బలు తిని క్లాస్ కి వస్తాడు. అతను సీట్ లో కూర్చుంటాడు. అండ్ జేస్ గాడు వాస్కో పక్కన కూర్చుంటాడు కదా. అండ్ అప్పుడే వాడికి వాస్కో షర్ట్ మీద బ్లడ్ కనిపిస్తుంది. అండ్ దాంతో జేస్ గాడికి అర్థమైపోద్ది వాళ్ళు చాలా కొట్టారని వాస్కోని. అండ్ జేస్ గాడు వాస్కోని అడుగుతాడు, నేను వాళ్ళు ఎక్కువ కొట్టారా అని. అండ్ దాంతో వాస్కో అంటాడు, లేదు ఐఎమ్ ఫైన్ అని తను అంటాడు. బట్ అఫ్ కోర్స్ తను అబద్ధం చెప్తున్నాడు. అండ్ ఈ విషయం జేస్ గాడికి అర్థం కాదు. వాడు అనేసుకుంటాడు, వాస్కోకి ఏమి కాదు, వాళ్ళు ఎన్ని కొట్టినా సరే వాస్కో చాలా స్పెషల్, సో అందుకే దానికి ఏం కాదు. అంత నేను తిరిగితే నన్ను కూడా బులి చేస్తారు వాళ్ళు, సో అందుకే నేను వాస్కోకి దూరంగా ఉండాలి. అండ్ నేను గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు వాస్కోకి హెల్ప్ చేయలేకపోతున్నందుకు అని జేస్ కూడా అనుకుంటాడు. అండ్ గైస్ అప్పటి నుంచి వాడు ఇంకా మెల్లిమెల్లిగా దూరం అయిపోతుంటాడు వాస్కోకి. అండ్ అట్లా ఇంకొన్ని రోజులు అయిపోతాయి. అండ్ ఒక రోజు జేస్ గాడు క్లాస్ కి పోతూ ఉంటాడు. అండ్ అప్పుడే వాడికి ఎవరో ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అండ్ దాంతో వాడు చూస్తాడు ఎవరు ఏడుస్తున్నారో అని. అండ్ ఏడుస్తుంది ఎవరు, మన వాస్కోనే. అంతను చాలా ఏడుస్తాడు గైస్. అండ్ చూసి జేస్ గాడికి అర్థమైపోద్ది వాస్కో జస్ట్ టఫ్ కొన్నట్టు యాక్ట్ చేస్తున్నాడు అంతే. బట్ యాక్చువల్ గా అయితే తను చాలా బాధపడుతున్నాడు. అండ్ తనకి ఎవరిదైనా హెల్ప్ కావాలి అని జేస్ గాడు అనుకుంటాడు. అండ్ గైస్ ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, అట్లీస్ట్ వాళ్ళు ట్రై చేస్తారు కదా వాస్కోకి హెల్ప్ చేయడానికి. బట్ జేస్ గాడు అట్లా చేయడు. వాడు అట్ని జట్ట పారిపోతాడు హెల్ప్ చేయకుండా వాస్కోకి. అండ్ గైస్ తర్వాత నెక్స్ట్ నుంచి ఇంకా వాస్కో స్కూల్ కి రావడమే ఆపేశాడు అనమాట. అండ్ దీంతో జేస్ గాడు అనుకుంటాడు వాస్కో స్కూల్ కి రావడమే ఆపేసింది అంటే ఏమో పెద్దగా అయిపోయింది, లేకపోతే వాస్కో ఇంట్లో ఉండిపోయే రకం కాదు అని జేస్ గాడు అనుకుంటాడు. అండ్ గైస్ వాస్కో స్కూల్ కి రావట్లేదు కాబట్టి ఆ పోలీస్ అవలగాళ్ళు జేస్ ని పిలుస్తారు. అండ్ దాంతో జేస్ గాడు ఆబ్వియస్లీ పోతాడు వాళ్ళ దగ్గరికి. అండ్ అక్కడ అవలగాళ్ళు ఆల్రెడీ ఇంకొకరిని బుల్లి చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు జేస్ ని అడుగుతారు అనమాట వాస్కో స్కూల్ కి ఎందుకు రావట్లేదు అని. దాంతో జేస్ అంటాడు నాకు కూడా తెలియదు అని. అండ్ గైస్ జేస్ గాడు ఎంతకన్నా భయపడతాడు అంటే వాడు కింద చూసి మాట్లాడుతుంటాడు అనమాట వాళ్ళతో. అండ్ గైస్ అవలగాళ్ళు ఇంకొకరిని బుల్లి చేస్తున్నారు కదా, వాడిని గుర్తుపెట్టుకోండి ఓకేనా. అండ్ గైస్ తర్వాత ఆ బుల్లీస్ ఒక లీడర్ గాడు జేస్ గాడు ముఖం మీద ఏదో ఒకటి రాసి ఉంటాడు. అండ్ వాస్కో గురించి అట్లా అడుగుతుంటాడు జేస్ ని వాడు. అండ్ గైస్ అప్పుడే అవలగాడికి ఏమవుతుందేమో మళ్ళా వాడు ఆ పెన్ని జేస్ గాడి ముక్కులోకి దూచేస్తాడు. అండ్ తర్వాత వాడు చాలా కోపంగా అంటాడు జేస్ తో, నెక్స్ట్ డే నువ్వు వాస్కోని స్కూల్ కి తీసుకురాకపోతే తనతో మేము ఏదైతే చేసేవాళ్ళమో అది నీతో చేయడం స్టార్ట్ చేస్తాము అని వాడు అంటాడు. దాంతో ఆబ్వియస్లీ జేస్ గాడు చాలా భయపడిపోతాడు. అండ్ స్కూల్ అయిపోయినాక వాడు వాస్కో వాళ్ళ ఇంటికి పోతాడు. అండ్ అప్పుడు వాడికి తెలుస్తుంది దట్ వాస్కోకి ఒంట్లో బాగోలేదు అందుకే తను స్కూల్ కి రాలేకపోయిండు అని. బట్ నెక్స్ట్ నుంచి వాస్కో స్కూల్ కి వస్తానంటాడు. దాంతో జేస్ గాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వాడు తప్పించుకుంటాను ఫ్రమ్ ద బులింగ్. బట్ గా అప్పుడే జేస్ కి టిష్యూస్ కనిపిస్తాయి అనమాట. అండ్ వాటి మీద బ్లడ్ ఉంటుంది అనమాట. బట్ అయినా సరే వాస్కో వాడుతూ అంటాడు నాకేం కాలేదు ఐఎమ్ ఫైన్ అని వాస్కో అంటాడు. అండ్ దాంతో జేస్ గాడు ఆ విషయం మొదలేస్తాడు ఇంకా. అండ్ గైస్ జేస్ గాడు వాడి బుక్ పట్టుకొస్తాడు అనమాట. సో దట్ వాస్కో మిస్ అయిన క్లాసెస్ ఒక నోట్స్ రాసుకోవడానికి వాడి బుక్ లో చూసుకొని. బట్ ఇప్పుడు వాస్కో రాసే పరిస్థితుల్లో లేడు కదా, సో దాంతో జేస్ గాడు రాదేమని అనుకుంటాడు. అండ్ వాడు బుక్ అండ్ పెన్ను బయటకు తీస్తాడు. అండ్ గైస్ ఆ పెన్ను చూసి వాస్కో చాలా భయపడిపోతాడు. అంతరం భయంతో వణికిపోతూ ఉంటాడు. దాంతో జేస్ గాడు అనుకుంటాడు పెన్ను చూసి వాస్కో అంతకన్నా మందికి భయపడుతున్నాని. అండ్ అప్పుడే జేస్ గాడికి అర్థమైపోద్ది ఆ అవలగాళ్ళు పెన్ తోనే ఏమో చేశారు వాస్కోతో అని. అండ్ అప్పుడే జేస్ గాడు వాస్కోని పట్టేసుకుంటాడు. అందరినీ చెక్ చేస్తాడు. అండ్ గైస్ అవలగాళ్ళు ఏం చేశారో మీరే చూడండి. అండ్ గైస్ ఇవి పర్మనెంట్ గా ఉండిపోతాయి అనమాట, ఎరేజ్ అవ్వవు. అండ్ గైస్ అప్పుడు కూడా వాస్కో చేస్తూ అంటాడు నాకేం కాలేదు ఐఎమ్ ఫైన్ అని. అండ్ గైస్ ఇందుకోసమే వాస్కో బాడీ మీద చాలా టాటూస్ ఉంటాయి టు కవర్ దిస్. అండ్ గైస్ అప్పుడే జేస్ గాడు ఏడ్ చేస్తాడు ఇదంతా చూసి. అండ్ వాడు వాస్కోతో అంటాడు చాలా ఇంకా నువ్వు వాళ్ళకి సారీ అని చెప్పి అని జేస్ గాడు అంటాడు. బట్ నువ్వు మన వాస్కో అసలు తగ్గొద్దని అనుకుంటాడు, ఎందుకంటే ఆబ్వియస్లీ తను ఏమీ తప్పు చేయలేదు కదా సారీ చెప్పడానికి. అండ్ గైస్ ఇక్కడ నుంచి వాస్కో అనుకోవడం స్టార్ట్ చేసాడు అనమాట లైక్ హ్యాండ్సంగ్ ఉండే వాళ్ళందరూ కూడా చెడ్డోళ్ళు అని. ఎందుకంటే తనని బుల్లి చేసేవాడు హ్యాండ్సంగ్ ఉంటాడు కాబట్టి, సో అందుకే వాస్కో అట్లా అనుకుంటాడు. అండ్ అందుకోసం ముందు వాస్కో అనుకుంటాడు డానియల్ చెడ్డోడు అని, ఎందుకంటే డానియల్ హ్యాండ్సంగ్ గా ఉంటాడు కాబట్టి. అంతను ముందు జాక్ వాళ్ళతో తిరిగేవాడు కాబట్టి అందుకే అప్పుడు వాస్కో మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ డానియల్ ని. అండ్ గైస్ నెక్స్ట్ స్కూల్లో జేస్ గాడు ఆ బుల్లిస్తో అంటాడు వాస్కో స్కూల్ కి రాడు ఈ రోజు కూడా. అండ్ ఆల్సో మీరు చాలా ఎక్కువ బుల్లి చేసినారు వాస్కోని, చాలా ఇంకా ఆపేయండి తనని బుల్లి చేయడము అని జేస్ గాడు వాళ్ళతో అంటాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ వాళ్ళు జేస్ గాడిని కొడతారు. అండ్ గైస్ ఆ లీడర్ గాడు వాస్కో బాడీ మీద ఎట్లాగైతే రాసిండో సేమ్ అట్లనే వాడు జేస్ గాడి మీద కూడా రాదేమని అనుకుంటాడు. అండ్ వాడు ఆల్మోస్ట్ రాసైపోతాడు. బట్ గైస్ అప్పుడక్కడికి వాస్కో వచ్చేస్తాడు జేస్ గాడిని సేవ్ చేయడానికి. అండ్ యాక్చువల్గా అయితే నిన్న అర్థమైపోయింది అనమాట వాస్కోకి జేస్ ని వీళ్ళు బుల్లి చేస్తున్నారని తను రాకపోవడంతో. సో అందుకే తను ఇప్పుడు వచ్చేసిండు జేస్ ని కాపాడడానికి. అండ్ గైస్ వాస్కో ఫైట్ చేద్దామని అనుకుంటాడు తన కోసం కాదు తన ఫ్రెండ్ జేస్ కోసం. బట్ గైస్ ఇప్పుడు వాస్కోకి ఫైటింగ్ రాదు కదా, సో అందుకే తను వీళ్ళని డిఫీట్ చేయలేకపోతాడు. అండ్ వాళ్ళ చేతుల్లో దెబ్బలు తింటాడు. బట్ గైస్ అయినా సరే వాస్కో మళ్ళీ లెగుస్తాడు టు ఫైట్. అండ్ దాంతో ఆ కొడుతున్న వాళ్ళు అలిసిపోతారు. అండ్ తను వాళ్ళతో అంటాడు జేస్ జోలికి వెళ్ళకండి అని. అండ్ దీంతో జేస్ గాడు అనుకుంటాడు నా వల్లనే వాస్కో ఫైట్ చేస్తుండని. అండ్ దాంతో జేస్ గాడు ఆ బుల్లీస్ ఒక లీడర్ తో అంటాడు ఐఎమ్ సారీ అండ్ నేను వాస్కోతో కూడా సారీ అని చెప్పిస్తా, ప్లీజ్ అని కొట్టడం ఆపమని చెప్పు అని జేస్ గాడు వాడిని అడుగుతాడు. అండ్ గైస్ దాంతో వాడు చేసాడు అనమాట జేస్ కి. అండ్ దాంతో జేస్ గాడు వాడు చీని పట్టుకుంటాడు వాడు ఒప్పేసుకుంటాని అనుకోని. అండ్ గైస్ అప్పుడే వాడు జేస్ ని ముందుకు లాగి కొడుతూనే ఉంటాడు. అండ్ వాస్కో జేస్ ని కాపాడడానికి వస్తూ ఉంటాడు. బట్ ఆ బండోడు ఉన్నాడు కదా వాడు వాస్కోనే ఆపేస్తాడు. అండ్ ఆ లీడర్ గాడు జేస్ ని కంటిన్యూస్ గా కొడుతూనే ఉంటాడు. అండ్ గైస్ దీంతో వాడు ఫ్రెండ్స్ కూడా అనుకుంటారు చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు అని. అండ్ వాళ్ళలో కూడా డోర్ దగ్గరికి పోతాడు టీచర్ వస్తే చెప్పడానికి. బట్ గైస్ అప్పుడే వాడు ఎగురుకొని వెనకలకు వచ్చి పడతాడు. అండ్ గైస్ వాడిని కొట్టింది ఎవరో తెలుసా, జూన్ గో అనమాట. అండ్ గైస్ నేను ఇందాక చెప్పాను కదా ఆ బులి అవుతున్న వాడిని గుర్తుపెట్టుకున్నాను. సో వాడు తీసుకొస్తాడు అనమాట జూన్ గోని ఇక్కడికి. అండ్ జూన్ గో వీడి కజిన్ అనమాట. అండ్ గైస్ నేను ఇందాక చెప్పాను కదా జూన్ గో గురించి మనకి వాస్కో ఒక బ్యాక్ షేర్ లో తెలుసదని. సో వాడే వీడు అనమాట. అండ్ గైస్ అప్పుడే
అప్పుడే ఆ బండోడు గోని అడుగుతాడు, నువ్వు అసలు ఎవడరా అని. దాంతో గో అంటాడు, నేను కూడా మీలాంటి వాడిని, అంటే నేను కూడా మీలాగానే విలన్ ని అని గో అంటాడు. ఆ తర్వాత గో కాడు ఆ బండోని డిఫీట్ చేస్తాడు, అది కూడా చాలా ఈజీగా. ఆ తర్వాత లీడర్ కాడు వస్తాడు గో మీద అటాక్ చేయడానికి, అది కూడా ఒక నైఫ్ తో. ఆయన గైస్ అప్పుడే గో కాడు మన వాస్కోని చూస్తాడు అండ్ లీడర్ గారి చేతిలో ఉన్న నైఫ్ ని చూస్తాడు. అండ్ దాంతో గో అంటాడు, నాకు ఇప్పుడు భయం లేదు విలన్ ని కొడుతున్నందుకు, ఎందుకంటే నాకు ఇంకా పనిష్మెంట్ పడదు కాబట్టి అని గో అంటాడు. అండ్ గైస్ గో అట్లా ఎందుకన్నాడో తెలుసుదాకండి. అండ్ గైస్ తర్వాత ఇంకేముంది, మన గో ఆ లీడర్ గారిని డిఫీట్ చేస్తాడు, అది కూడా చాలా ఈజీగా. అండ్ ఆల్సో గో వాడి పళ్ళు అండ్ వేలు విరగొట్టేస్తాడు. అండ్ గైస్ దాంతో ఆ లీడర్ గాడు గోని అడుగుతాడు, నువ్వు అసలు మమ్మల్ని ఎందుకు కొడుతున్నావురా అని. అండ్ దాంతో గో అంటాడు, మీ దగ్గర ఏమీ రీజన్ లేకుండా మీరు ఇంతమందిని బుల్లి చేస్తున్నారు అని కొడుతున్నారు కదా, సేమ్ అట్లనే నా దగ్గర కూడా ఎట్లాంటి రీజన్ లేదు మిమ్మల్ని కొడుతున్నందుకు అని గో అంటాడు. అండ్ గైస్ దాంతో ఆ లీడర్ కూడా చాలా భయపడిపోతాడు. బట్ గైస్ అప్పటికి టీచర్లు వచ్చేస్తారు. అండ్ దాంతో ఈ అవలగాళ్ళు బ్రతికిపోతారు. అంత వీళ్ళందరూ కలిపి ప్రిన్సిపల్ ఆఫీస్ కి పోతారు. అండ్ గైస్ ప్రిన్సిపల్ ముందు ఈ అవలగాళ్ళు అసలు ఏమి తెలియనట్టే యాక్ట్ చేస్తారు. అండ్ వాళ్ళు ప్రిన్సిపల్ తో అంటారు, గోగాడు మమ్మల్ని ఎట్లాంటి రీజన్ లేకుండా కొట్టాడు అని. అండ్ ప్రిన్సిపల్ వాళ్ళ మాటలు నమ్మేస్తాడు. అండ్ తను గోతో అంటాడు, గో నిన్ను డీసీకి పంపిస్తా ఆగు అని. అండ్ గైస్ దీంతో గోగాడు ప్రిన్సిపల్ తో అంటాడు, వాస్కోని చూపించి, ఈ ముగ్గురు అవలగాళ్ళు బుల్లి చేస్తున్నారు వాళ్ళ జూనియర్స్ ని, ఒకసారి చూడండి వాళ్ళు వాస్కోతో ఏం చేసినారని. మీరు నన్ను పంపిస్తున్నారు డీసీకి, బట్ నాతో పాటు మీరు ఈ ముగ్గురు అవలగాళ్ళు కూడా పంపించాలి. అండ్ నేనేమి ఒత్తుగానే కొట్టలేదు వీళ్ళ ముగ్గురిని, వీళ్ళు నా మీద అటాక్ చేసినారు విత్ నైఫ్, అది కూడా అందుకే నేను ఆ సెల్ఫ్ డిఫెన్స్ వీళ్ళని కొట్టాను. అండ్ మీరు నన్ను పంపించేస్తే నేనేమి ఊరుకోను, నేను వెళ్ళి మీడియా వాళ్ళకి చెప్పేస్తా మీ స్కూల్లో బుల్లింగ్ అవుతుందని, అది కూడా చాలా దారుణంగా. అన్నప్పుడు నువ్వు నీ స్కూల్ మూసుకోవాలి, సో అందుకే అట్లా అవ్వద్దంటే నువ్వు నన్ను ఇంటికి పంపించేసేయి అని గో అంటాడు. అండ్ గైస్ దాంతో ప్రిన్సిపల్ అసలు ఏమీ మాట్లాడలేకపోతాడు. అండ్ వాడు ఆఫ్ కోర్స్ వదిలేస్తాడు గోని. అండ్ గైస్ ఇప్పుడు మీకు అర్థమైందా ఇందాక గో ఎందుకు అట్లా అన్నాడని, నా పనిష్మెంట్ పడదు వీళ్ళని కొట్టినందుకు అని. ఆ తర్వాత ఆ పోలీస్ ముగ్గురిని స్కూల్ నుంచి తీసేస్తారు అండ్ వేరే స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ అప్పుడే గోగాడు వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ గైస్ అప్పుడే మన వాస్కో గోగాని అడుగుతాడు, నువ్వు ఇంతకన్నా స్ట్రాంగ్ ఎట్లయినావు, అసలు నువ్వు రోజు ఏం చేస్తావని అడుగుతాడు వాస్కో వాడిని. అండ్ దాంతో వాడు సైతంలాగా ట్రైన్ అవ్వమని అంటాడు. అండ్ నాకు తెలిసి వాడు ఉత్తిగానే అట్లా అన్నాడు అనుకుంటా. బట్ గైస్ వాడు అట్లా అబద్ధం చెప్పినా సరే మన వాస్కో ఇప్పటికీ కూడా వాడు చెప్పిన ట్రైనింగ్ చేస్తుండే కదా. ఆ తర్వాత గోగాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ గైస్ అప్పుడే వాడి కజిన్ ఉన్నాడు కదా, వాడు మనకి రైస్ కేక్ తింటావా అని అడుగుతాడు. బట్ గైస్ మన వాస్కో చాలా భయపడిపోతాడు అప్పుడే, ఎందుకంటే ఆ షార్ప్ ఆబ్జెక్ట్ ని చూసనమాట. అంటే ఆ పోలీస్ వల్ల మన వాస్కోకి షార్ప్ ఆబ్జెక్ట్స్ అంటే భయం స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా. బట్ గైస్ డోంట్ వరీ, మన జేసన్ ఉన్నాడు కదా తను పోగొడతాడు వాస్కోకి భయము. ఎలా అంటే ముందు జేస్ ఒక బర్డ్ టాటూ వేయించుకుంటాడు అనమాట. ఆ టాటూని చూసినాక వాస్కోకి కూడా అనిపిస్తుంది టాటూ వేయించుకోవాలని. అండ్ దాంతో వాళ్ళిద్దరు కలిపి షాప్ కి వెళ్ళిపోతారు. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే ఆ టాటూ వేసేవాడు ముందు ఒప్పుకోడు అనమాట వాస్కోకి టాటూ వేయడానికి, ఎందుకంటే వాడు అనుకుంటాడు మన వాస్కో ఒక బులి అని, సో అందుకే వాడు ఒప్పుకోడు టాటూ వేయడానికి. బట్ జేస్ గాడు ఆ రోజంతా కూడా వాడి షాప్ బయటనే వెయిట్ చేస్తాడు. అండ్ దాంతో వాడు ఇంకా ఒప్పేసుకుంటాడు టాటూ వేయడానికి. అండ్ మన వాస్కో ముందు భయపడతాడు టాటూ మషిన్ ని చూసి, బట్ తర్వాత టాటూస్ వల్ల ఇంకా దానికి మెల్లిగా భయం పోతుంది. ఆ తర్వాత స్టోరీ ప్రెసెంట్ లోకి వస్తుంది. అని చేసి అనుకుంటాడు అట్లా ఈ 3 years అయిపోయింది అని ఇప్పుడు మొత్తం మారిపోయింది అని అట్లా చేసి అనుకుంటుంటాడు. అండ్ గైస్ అప్పటికి ఆ ముగ్గురు అవలగాళ్ళు మళ్ళీ వస్తారు. అండ్ ఇప్పటికి కూడా ఈ అవలగాళ్ళు మారలేదన్నమాట. అండ్ అప్పుడే వీళ్ళు వాస్కోని చూస్తారు. అండ్ వీళ్ళు వాస్కోని గుర్తుపట్టరు అనమాట. అండ్ వీళ్ళు అనుకుంటారు వాస్కో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అని, సో వీళ్ళు వాస్కో జోలికి రావద్దని అనుకుంటారు. బట్ గైస్ అప్పుడే ఈ అవలగాళ్ళు జేస్ ని గుర్తుపట్టేస్తారు. అండ్ వీళ్ళు జేస్ ని బుల్లి చేద్దామని అనుకుంటారు. అండ్ తన దగ్గరికి వస్తూ ఉంటారు. బట్ గైస్ అప్పుడే వాస్కో జేస్ దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ తనకి నెంబర్ 2 వస్తుంది అనమాట. దాంతో వాళ్ళిద్దరు కలిపి వాష్రూమ్ వెళ్ళిపోతారు. అండ్ ఇప్పుడు పార్క్ ఒకటే ఉంటాడు కదా, దాంతో ఎవరు పార్క్ ని బుల్లి చేస్తూ ఉంటారు. బట్ గైస్ అప్పుడే జేస్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. అండ్ తను పాస్ట్ లో గోగాడు ఎట్లయితే వీళ్ళని కొట్టిండో సేమ్ అట్లనే జేస్ గాడు కూడా వీళ్ళని కొడతాడు. ఆ తర్వాత జేస్ గాడు పార్క్ ని తీసుకొని వెళ్ళిపోతాడు. అండ్ గైస్ తర్వాత మనం మళ్ళీ 2 years బ్యాక్ వస్తాం. అండ్ టాటూస్ వల్ల వాస్కోకి ఇంకా మొత్తం భయం పోతుంది అనమాట. అండ్ వేరే సైడ్ మనం గో అండ్ గన్ ని చూస్తాం. అండ్ వీళ్ళిద్దరు ఏదో టెస్ట్ లో పార్టిసిపేట్ అవుతారు అనమాట గ్యాంగ్ లో జాయిన్ అవ్వడానికి. అండ్ వీళ్ళిద్దరు టెస్ట్ లో పాస్ అయిపోతారు అనుకుంటా, అందుకే కదా వీళ్ళిద్దరు ఇప్పుడు సేమ్ గ్యాంగ్ లో ఉన్నారు. అండ్ గైస్ వాస్కో వాళ్ళ స్కూల్లో అయితే ఏమీ మారదు, ఎందుకంటే ఇప్పుడు గోగడి కజిన్ ఉన్నాడు కదా వాడు బులి చేయడం స్టార్ట్ చేస్తాడు అనమాట. అండ్ అది కూడా వాడు గోగడి పేరు చెప్పి అందరినీ బులి చేస్తూ ఉంటాడు. అండ్ తర్వాత మనం వాస్కో అండ్ జేస్ ని చూస్తాం. అండ్ గైస్ జేస్ గాడు వాడి హ్యాండ్ మీద మై హీరో ఈజ్ ఈటీ అని టాటూ వేయించుకుంటాడు అనమాట. దాంతో వాస్కో వాడిని అడుగుతాడు ఈటీ అంటే ఏంటని. దాంతో జేస్ అంటాడు నాకు ఒక సూపర్ హీరో అంటే చాలా ఇష్టము, సో వాడి పేరు ఈటీ, సో అందుకే అట్లా టాటూ వేయించుకున్నాను నేను. అండ్ నీకు ఇష్టమైన సూపర్ హీరో ఉన్నాడు కదా, సో తన పేరు వాస్కో అని జేస్ అంటాడు. అండ్ వాస్కో అనే పేరు మన వాస్కోకి చాలా బాగా నచ్చుతుంది అనమాట, సో అందుకే తను వాస్కో అనే పేరు పెట్టేసుకుంటాడు. అండ్ ఇట్లా వాస్కోకి వాస్కో అనే పేరు వస్తుంది. అండ్ గైస్ అప్పుడే వాస్కో జేస్ తో అంటాడు నాకు ఇష్టమైన హీరో పేరు వాస్కో కాదు జేస్ అని వాస్కో అంటాడు. అండ్ దాంతో జేస్ స్మైల్ చేస్తాడు అండ్ అనుకుంటాడు నాకు ఇష్టమైన హీరో పేరు ఈటీ అని. అండ్ ఈటీ అంటే యూన్తా అనమాట, అంటే వాస్కో ఒక రియల్ నేమ్ అనమాట. సో గైస్ ఇట్లా వాస్కో ఒక బ్యాక్ స్టోరీ ఎండ్ అయిపోద్ది. చాలా బాగుంది కదా తన బ్యాక్ స్టోరీ. సో మీకు ఎంత నచ్చిందో కమెంట్స్ చెప్పండి. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ముగించేద్దాము. మీకు వీడియో నచ్చుంటే కంఫర్మ్ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్కి కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.